ఎల్ రోయి వై నన్ను చూడగా అనే సాంగ్ పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుందాం. ఎల్ రోయి వై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్ రోయి వై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము, నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము. ఎల్రోయి వై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయి వై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెన్. ఎల్రోయి వై నన్ను చూడగా శత్రువే సిక్కులుందెను. నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెన్. ఎల్రోయి వై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. ఎల్రోయి వై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము, నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము. ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోయి వై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము, నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము. ఎల్రోయి వై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయి వై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము, నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము. వాక్యంలోనికి వెళ్ళడానికన్నా ముందు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. మా స్తుతులకు పాత్రుడా, మా రక్షణకు కారణభూతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు దేవా. తండ్రి, ఉదయం నుంచి సాయంకాలం వరకు మమ్మల్ని కాపాడి దేవా సజీవ లెక్కలో ఉంచినందుకు మీకే వందనాలు. మనం తండ్రి ఏమాత్రం తండ్రి అర్హత లేనప్పటికీ దేవా
తండ్రి మీ కృపతో తండ్రి మమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి తండ్రి ఏ యోగ్యత లేని మమ్మల్ని తండ్రి దేవా మీ సన్నిధికి తండ్రి ధైర్యంగా మేము రావడానికి మీరు ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను బట్టి కృపను బట్టి మీకే వందాలి తండ్రి అవునన్న తండ్రి ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే అది కేవలం మీ కృప తండ్రి ఇక్కడ జాయిన్ అయి ఉన్నాము తండ్రి ఈరోజు మాకు ఇంకా తండ్రి మీరు తండ్రి మా బొందులో మీరు ప్రాణం పెట్టున్నారు అంటే దేవా మీ తండ్రి మా పట్ల మీ యొక్క చిత్తం ఉంది ఇంకా తండ్రి తండ్రి మీరు తండ్రి మా జీవితాలు తండ్రి ఇంకా ఈ లోకంలో మా పని ఉందని తండ్రి మీకు మమ్మల్ని ఉంచారు ఉన్న బట్టి మీకే ఉన్నారు తండ్రి అవునండి దేవా దేవా స్త్రీలమైన మేమందరం తండ్రి దేవా గంట సేపు తండ్రి మీ సన్నిధిలో తండ్రి కూడడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకే ఉన్నారు తండ్రి వచ్చిన ప్రతి ఒక్క తండ్రి ఆంటీ వాళ్ళందరినీ తండ్రి మీరు బ్లెస్ చేయండి అవునండి తండ్రి మేము ఎవ్వరం ఇక్కడ తండ్రి యాక్సిడెంటల్ గా అయితే లేము కానీ దేవా మీ చిత్త ప్రకారమే ఇక్కడ ఉన్నామని మేము నమ్ముచున్నాం దేవా అవునైనా తండ్రి తండ్రి వాక్యం చెప్పబోయే నేను అల్పురాని తండ్రి ఏమాత్రం తండ్రి దేవ దేవా ఏమాత్రం దాని అర్హత లేదు దేవా తండ్రి మీ తండ్రి మీ శిలా చాటు నన్ను మరుగుపరుచుకొని తండ్రి దేవా చిన్నదానప్పటికీ తండ్రి దేవా మీ యొక్క మాటలు తండ్రి తండ్రి మీరే నన్ను బూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా జాయిన్ అయిన ప్రతి ఒక్కరితోనూ తండ్రి మీరే తండ్రి దేవా స్పష్టంగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇంకెవరైనా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే తండ్రి దేవా మీరే నడిపించండి దేవా తండ్రి ఈ తండ్రి ఈ కొద్ది సమయాన్ని మీరు బ్లెస్ చేయమని నా ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉంటున్నాం తండ్రి ఆమేన్. 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 అందరికీ వందనాలంటి ఆమేన్. ఈ రోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు నేను అందరికన్నా చిన్నదాన్ని ఈ రోజు ఆంటీ కాల్ చేసినప్పుడు నాకు తెలియదు ప్రిపేర్ అవ్వలేదు కానీ దేవుడు నాతో మాట్లాడింది ఈ పోర్షన్ నేను నా క్వైట్ టైంలో నేను నాకు చెప్పుకున్నాను అనమాట ఇది నన్ను నేను స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి దేవుడు నాతో మాట్లాడాడు సో అదే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు ఐ నో దట్ గాడ్ విల్ స్పీక్ టు ఈచ్ ఆఫ్ అస్ దేవుని యొక్క ప్రణాళిక ఎంతో గొప్పది మనందరితోనూ దేవుడు కావాల్సిన వాక్యం మాట్లాడతాడు అని నమ్ముతున్నాను సో మనందరికీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనం ప్రతి ఒక్కరము ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటి అని అంటే హూ అమ్ ఐ అని అంటే ఏంటి అసలు లేని ఎవరిని లేదు అని అంటే వాట్ ఆర్ మై ఎబిలిటీస్ వాట్ ఆర్ మై స్ట్రెంగ్స్ నేను ఈ లోకంకి ఎలాగ ఉన్నాను అంటే దేవుని దృష్టిలో ఎలా ఉన్నాను దేవుడు నన్ను ఏ విధంగా చూస్తున్నాడు హూ అమ్మాయి దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు నేను నన్ను ఎలా చూసుకుంటున్నాను అని చెప్పి ఒక పెద్ద ఇన్సెక్యూరిటీ క్వశ్చన్ వచ్చింది అనమాట బికాస్ వీరందరు పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న యూత్ ని చూసుకుంటే మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దట్ ఐడెంటిటీ క్రైసిస్ అనమాట ఏంటి నేను ఎవరు బికాస్ వి నెవర్ నో బికాస్ ఈ లోకంలో సాతాను ఏం చేస్తున్నా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనమాట వాడు ఏది చెప్తే అది తను నువ్వు ఇది అని అంటే బికాస్ వీఆర్ ఇన్ ద వరల్డ్ మనం వరల్డ్ లో ఉన్నాం యూనో ఈ వరల్డ్ యొక్క అధికారి ఎవరంటే సాతాను కదా ఈ లోక అధికారి సాతాను తను ఒక పెద్ద అబద్ధికుడు ఈ లోకం అంతా తను ఇన్ఫ్లుయెన్స్ తోనే వెళ్తుంటది బట్ యాజ్ అ లివింగ్ క్రిస్టియన్స్ యూనో మనం బతికిన చేపల్లాగా వి షుడ్ గో అగెయిన్స్ట్ దిస్ ఫ్లో సో మేము ఇక్కడ ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇక్కడ హాస్టల్స్ లో అట్లా ఉంటాను అనమాట ఎక్కువ ఇంట్లో కూడా ఉన్నాను స్టడీస్ కోసం ఎక్కువ దూరంగానే ఉంటాను ఇంట్లో నుంచి దూరంగానే ఉంటాను అయినో మా మమ్మీ డాడీ ప్రేయర్ చేస్తూనే ఉంటారు యవ్వన కాలంలో ఎలాగుండాలి అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు దేవుడు నాకు ఒకటే నేను మెడికల్ కాలేజ్ చూసింది ఏంటి అని అంటే యూనో మెడికల్ కాలేజ్ ఇస్ ఫుల్ ఆఫ్ పీపుల్ ఎలాంటి వాళ్ళు ఉంటారంటే యూనో మెడిసిన్ చదివే వాళ్ళు అని అంటే ఒక పెద్ద ప్రైడ్ అనమాట ఎంబీబీఎస్ చేస్తున్నారు అని అంటే మేము ఒకరిని ప్రాణాలు రక్షిస్తాం కాబట్టి దే ఫీల్ లైక్ వీఆర్ సుపీరియర్ దాన్ ఎనీబడి ఎందుకంటే ఒక లైఫ్ మా చేతిలో ఉంది అన్నట్టు ఫీల్ అవుతుంటారు పీపుల్ అందరూ సో లిటరలీ ఎంత చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయినా కానీ దోస్ పీపుల్ సీక్ అటెన్షన్ దేని వల్ల అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి దే సీక్ ద అటెన్షన్ నాట్ బికాస్ ఆఫ్ దేర్ ఏజ్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు మమ్మల్ని గౌరవించాలి అన్నట్టు ఉంటారన్నమాట మా దాంట్లో ఐ సీన్ దట్ అనమాట వాళ్ళు దేని చూసి వాళ్ళు బోస్ట్ చేసుకుంటున్నారు మన బైబిల్ ఏం చెప్పింది మన మీద అతిశయపడ్డాము అని అంటే దేవుని బట్టి అతిశయించాలి అని చెప్పి ఐ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దోస్ పీపుల్ అండ్ ఐ నో ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ క్రైస్ట్ ఇన్ మై లైఫ్ బికాస్ వాక్యం ఉంటది కదా బాలుడు 40 వరుస త్రోవని మన బాల్యం అందే నేర్పించమని చెప్పి సో నేను మా డాడీ మా మమ్మీ ఇద్దరు చెప్తా ఉన్నప్పుడు నేను వాళ్ళు చెప్పింది దూరం ఉన్నప్పటికీ కూడా ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ అండ్ దట్ టు దేవుడు నాతో మాట్లాడిన ఐ యూస్ట్ ఓన్లీ బిలీవ్ వాట్ గాడ్ టెల్ మీ ఎవరు నన్ను ఎట్లా జడ్జ్ చేసినా ఐ డోంట్ కేర్ అనమాట ఎవరు నన్ను ఏమన్నా ఐ లిటరలీ డజంట్ కేర్ బికాస్
బికాస్ దట్ మై గాడ్ డజంట్ డిఫైన్ మీ లైక్ దట్. దేవుడు నన్ను అలాగా డిఫైన్ చేస్తలేదు. సో ఐ వాంటెడ్ టు టెల్ యునో నేను ఏంటి, నా ఐడెంటిటీ ఏంటి, వాట్ ఈస్ మై ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, నేను ఏం తెలుసుకున్నాను అని చెప్పి ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. బికాస్ బైబిల్లో కూడా ఒక పర్సన్ అలాగే ఐడెంటిటీ క్రైసిస్ తో సఫర్ అయ్యారు అనమాట. ఇస్ నన్ అనదర్ మోసెస్. మోసే కూడా దేవా నేను ఎంతటి వాడని అన్నట్టు దేవుని అడిగాడు. దెన్ హౌ గాడ్ రెస్పాండెడ్ అని చెప్పి, దట్ ఈస్ సంథింగ్ గాడ్ స్పోక్ టు మీ. ఐ వాంటెడ్ టు షేర్ దట్. I know you, all of you ఏజ్ గుండా దాటి వచ్చారు. బట్ ఆల్ ఆఫ్ us హ్యావ్ దట్ పీపుల్ యూత్ ప్రతి ఒక్క దగ్గర కనపడుతూనే ఉంటారు. ఐ వాంటెడ్ టు టెల్ దట్ అనమాట. ఎక్కడ ఉంటుంది అదంటే నిర్గమాకాండం. నిర్గమాకాండం 2వ అధ్యాయం. ఇక్కడ మనకు తెలుసు కదా దేవుడు మోసెస్ ని ఎలాగూ తను ఎన్నుకున్నాడు, ఎలాగో దేవుడు నడిపించాడు అని చెప్పేసేసి. ఇక్కడ అబ్రహాంకు దేవుడు ఏం చెప్తాడంటే, దేవుడు తనకు ఒక నిబంధన చేసుకుంటాడు. నేను నిన్ను ఈ స్టార్స్, ఇసుక రేణు వాళ్ళ కంటే వలే నిన్ను నీ జనరేషన్ నేను బ్లెస్ చేస్తాను, నీ ఆఫ్ స్ప్రింగ్స్ నేను బ్లెస్ చేస్తాను అంటాడు దేవుడు. కానీ అబ్రహాం అంటాడు, నాకు అసలు ఒక పిల్లవాడే లేడు కదా దేవా, నేను ఎలాగని. బట్ హీ ట్రస్టెడ్ గాడ్ బ్లైండ్లీ. దేవుడిని తను గుడ్డిగా నమ్మాడనమాట. తన జనరేషన్ కాలేదు, తన నెక్స్ట్ జనరేషన్ ఇస్సాకు, యాకోబు నుంచి మనకు తెలుసు కదా ఇజ్రాయెల్. యాకోబుని ఎలాగైతే గాడ్ ఇజ్రాయెల్ గా మారుస్తాడు, ఇజ్రాయెల్ ఆ యొక్క గోత్రాలన్నింటినీ 12 గోత్రాలు దేవుడు తీసి వాళ్ళని దేవుడు బ్లెస్ చేస్తాడు అనమాట. దేవుడు కవెనెంట్ అబ్రహాంతో చేసుకుంటే దాన్ని నెరవేర్చింది అబ్రహాం యొక్క డిసెండెంట్స్ ని బ్లెస్ చేస్తాడు. అయితే అప్పుడు జోసెఫ్ ని దేవుడు ఎన్నుకొని, జోసెఫ్ ని ఎలాగైతే దేవుడు పిట్ నుంచి, ప్రిజన్ నుంచి ప్యాలెస్ కి తీసుకొస్తాడో, అప్పుడు దేవుడు జోసెఫ్ ని ప్యాలెస్ కి తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఇశ్రాయేల్ అందరినీ ఐగుప్తుకి, వాళ్ళకి కరువు వచ్చినప్పుడు ఎలాగైతే నడిపిస్తాడో, అప్పుడు జోసెఫ్ ని దేవుడు ఎలా వాడుకో మనకు అందరికీ తెలుసు. అప్పుడు ఇజ్రాయలైట్స్ ఐగుప్తుకి వస్తారు. ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈజిప్షియన్స్ వీళ్ళని స్లేవ్స్ లాగా చేసుకొని, మనకు తెలుసు కదా ఇస్రాయల్ అందరూ అక్కడ స్లేవరీ ఉంటారు. దోస్ ఆర్ స్లేవ్స్. ఈజిప్ట్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే, దేవర్ ఆల్సో ఫుల్ ఆఫ్ ప్రైడ్. దే యూస్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఇజ్రాయలైట్స్. ఇజ్రాయల్ బట్టి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళతో ఎట్లా పడితే అట్లా పనులు చేయించుకునే వాళ్ళు. ఒక సర్టెన్ లో వాళ్ళకి ఎక్కువ అయిపోయింది అనమాట. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు వాళ్ళకి. దేవుడు గుర్తొచ్చి అప్పుడు దేవుడు వాళ్ళు ఇక్కడ నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం నుంచి 25వ వచనంలో ఇలా ఉంటది. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన ఆ మొర దేవుని వద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యమిచ్చెను. మన దేవుడు ఏంటి, ఐడల్ దేవుడు కాదు. అంటే మనం ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా వినుకోకుండా ఉండే దేవుడైతే కాదు. హీ సీస్. దేవుడు ఎల్రోయి, హీ సీస్ అన్నమాట. హీ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. హీ సీస్. బికాస్ అంటే నేను అరచేతిలో నేను చెక్కుకున్నాను అని చెప్పి ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తా ఉన్నాడు. అలాగే ఎంత పాపం చేసినప్పటికీ కూడా దేవుడు ఇశ్రాయేలుని చూస్తా ఉన్నాడు అనమాట. అట్లనే దేవుడు వాళ్ళకు మొరను విని వాళ్ళ మీద లక్ష్యం ఉంచాడు కాబట్టి దేవుడు మోసెస్ ని తీసుకుంటాడు అనమాట. మోసెస్ ని ఎన్నుకొని దేవుడు తీసుకురావాలనుకుంటాడు. కానీ మన మోసెస్ ఏంటి, అక్కడ ఉన్నాడు ఐగుప్తులో లేడు ఆ టైంకి. దేవుడు ఇది ఉన్నప్పుడు ఆ టైంకి లేడు. తను దేవుడు కాలింగ్ ఇచ్చడానికన్నా ముందే పరిగెత్తి ఎక్కడ వెళ్ళిపోయాడు, మిద్యానికి వెళ్ళిపోయాడు అనమాట. దేవుడు తను పుట్టినప్పుడు ఎలాగో దేవుడు తీసుకొచ్చా తనకు తెలుసు. ఎలాగో ఫరో కుమార్తె ఎదుట పెరిగాడో తెలుసు. బై బర్త్ అనంటే తను తెలియక, తన ఊహ తెలిసినప్పటి నుంచి హీ న్యూ హీ వాజ్ ఎ లీడర్. ఈజిప్ట్ లో ఒక లీడర్ లా ఉన్నాడు, సెకండ్ ఇన్ కమాండ్ లా ఉన్నాడు. అక్కడే వాళ్ళ ప్యాలెస్ లో బ్రతుకుతా ఉన్నాడు. కానీ ఏం చేశాడు, ఒక రోజు కోపం ఎక్కువైపోయి ఈజిప్షియన్ని చంపుతాడు కదా, ఎవరు చూడలేదులే అనుకొని తను వాడిని బరి చేసేస్తాడు. నెక్స్ట్ డే అయిన తర్వాత హెబ్రీయులు కొట్టుకుంటా ఉంటే వాళ్ళు ఏం చేస్తాడు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, నువ్వేంటి మాకు చెప్పడము, నువ్వే ఒకరిని చంపి మాకు చెప్తున్నావు ఏంటి అనగానే భయపడ్డాడు కదా. మోసెస్ భయపడి పారిపోయాడు అక్కడ నుంచి. తను పారిపోయినప్పుడు ఫస్ట్ 40 years ఓల్డ్. 40 years పారిపోయాడు. దేవుడు మళ్ళీ తనకి ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడంటే 80 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు దేవుడు తనకు ప్రత్యక్షం అవుతాడనమాట. అది అక్కడ ఒక చెట్టు ఉంటే, బుష్ ఉంటే అక్కడ దేవుడు అగ్నిలో నుంచి మాట్లాడతాడు కదా. మోషే మోషే అని అంటే తను వెళ్తాడు. ఇక్కడ థర్డ్ చాప్టర్ లో అలా ఉంటది. పొద మండుచున్న పొద మోసెస్ కి కనపడుతది. అయితే అక్కడ ఏంటి కాలట్లేదు ఇది అని చెప్పి వెళ్తే అప్పుడు దేవుడు తనతో మాట్లాడతాడు.
మోషే నా ప్రజలు ఇలా ఉన్నారు, నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళాలి అని అంటే అసలు ఈ థర్డ్ చాప్టర్ అదే నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ఇలా ఉంటది. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశం నాకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమై పాలు తేనెలు ప్రవహించు దేశంనకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని చెప్పి 10th వర్స్‌లో ఉంటది. కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకొని పోవాలని చెప్తే, ఇక్కడ ఏముంటది 11th వర్స్‌లో, అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలులను ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, దీంట్లో ఎంతటి వాడనని కదా ఇంగ్లీష్ బైబిల్ ఏంటో హూ యామ్ ఐ టు గో టు ఫరో అని ఉంటదనమాట. హూ యామ్ ఐ లార్డ్ అని అడుగుతాడు. ఎందుకు తను హూ యామ్ ఐ అన్న ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది? బికాస్ దేవుడు నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళు మోషే అని అంటే, మేబీ ప్రాబ్లీ ఇఫ్ అనుకుంటే అక్కడ మోసెస్ షూస్‌లో మనం ఉండి ఆలోచిస్తే ఏమై ఉంటది? తనకు మనం ఒక దేవుని పరిచర్య చేయాలనుకుంటే మనం ఏమనుకుంటాం? అందరిని చూసి ఒక మంచి క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక మంచి స్టేటసో, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండో మనం అనుకుంటాం గదా! బికాస్ మోస్ట్ ఆఫ్ ద స్పీకర్స్ ఇన్‌ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్స్ చూసి అలానే ఉంటారనుకుంటాం. సో, మనం దేవుడు ఎన్నుకోవాలి, ఒకరిని ఎన్నుకోవాలి, దేవుని కాలింగ్ ఉండాలి, పర్ఫెక్ట్‌గా ఉండాలి, పాపమే చేయకూడదు, ఖచ్చితంగా ఉండాలి అనుకుంటాం. అలాంటి వాళ్ళనే దేవుడు ఎన్నుకుంటారు అని అనుకుంటారు. బడ్డింగ్ క్రిస్టియన్స్ అలానే అనుకుంటారు. బట్ ఇక్కడ మోసెస్ ఏం చేస్తున్నాడు? మోసెస్ తను భయపడి పారిపోయొచ్చాడు. దేవుడు తనను పిలిచినప్పుడు తనొక పిరికిగా హి వాస్ ఎ కవర్డ్ వెన్ గాడ్ కాల్డ్ మోసెస్. హి వాస్ ఎ కవర్డ్. హి వాస్ ఎ తన క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఆ టైంలో దేవుడు పిలిచినప్పుడు హిస్ క్వాలిఫికేషన్ వాస్ ఎ షెపర్డ్. అప్పుడు తన మామ అయిన యిత్రో యొక్క ఆహ్, గొర్రెలను కాస్తా ఉన్నాడనమాట. హి వాస్ ఎ షెపర్డ్. హి వాస్ నో లాంగర్ ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్. తన యొక్క క్వాలిఫికేషన్ వదిలిపెట్టి పరిగెత్తిపోయి వచ్చాడు. బికాస్ ఆఫ్ హిస్ సిన్. తన పాపం బట్టి తను అక్కడ ఉండాల్సిన వాడు దూరం వెళ్ళిపోయి వచ్చేసాడు. ఇంకేమన్నా తను ఒక భయపడతా ఉన్నాడు. ఇంక దేవుడు అటు చెప్పినప్పుడు ఏమంటాడు? "దేవా నేను మాట్లాడలేను. నాకంత లేదు. నాకు నువ్వు సైన్‌లు చూపి. నాకు నువ్వు ఉన్నావు అని చెప్పి నాకు సైన్స్ చూపి నాకు" అని ప్రతిసారి దేవుడు "నువ్వు వెళ్ళు" అనంటే నెంబర్ ఆఫ్ లిస్ట్ పెడతారన్నమాట. నేను వెళ్ళను. ఐయామ్ నాట్ క్వాలిఫైడ్ అని చెప్పి దేవునికి ఇంత లిస్ట్ చూపిస్తాడు మోసెస్. బట్ గాడ్ ప్రతి క్వెషన్‌కి మోసెస్ చేసిన ప్రతి క్వెషన్‌కి "నో యూ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ యూ బట్ బికాస్ ఆఫ్ మీ యూ ఆర్ క్వాలిఫైడ్. నన్ను బట్టి నువ్వు క్వాలిఫై అవుతావు" అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చారనమాట. అప్పుడు హూ యామ్ ఐ అని అడిగినప్పుడు మేబీ అప్పుడు దేవుడు ఎందుకు తనను రిజెక్ట్ చేసుండొచ్చు. అంటే ఫస్ట్ ఆప్షన్ యెస్ లార్డ్ నేనెళ్తా అని చెప్పలేదు గదా! బొంకుతా వస్తాడు. అయితే దేవుడు సేమ్ క్వెషన్ అన్నమాట. హూ యామ్ ఐ లార్డ్ అని అడిగినప్పుడు వాట్ డు యూ థింక్ యూ ఆర్ అని అనిపించినప్పుడు ద ఫస్ట్ థాట్ దట్ దట్ కేమ్ టు మై మైండ్ వాస్ నో ఐ యామ్ నాట్ పర్ఫెక్ట్. నేను పర్ఫెక్ట్ కాదు. నో నో ఏంటి తలంపులలో, మాటల్లో, చూపులలో అట్ సమ్ అదర్ పాయింట్ ఇప్పుడుక కాదు గానీ ఎప్పుడో మన పాస్ట్ మేము బతికిన రోజులన్నిట్లో నాట్ ఎవ్రీ డే ఈస్ పర్ఫెక్ట్. సమ్ డే ఆర్ అదర్ డే వి మైట్ హావ్ దేవుని యొక్క పిలుపు నుంచి దూరం తప్పిపోయి ఉంటాము. బట్ స్టిల్ గాడ్ కాల్డ్ మోసెస్ కదా! ఆహ్, అయితే ఎందుకు దేవుడు మోసెస్‌ని ఎన్నుకుంటాడు అనంటే నాట్ బికాస్ ఆఫ్ మోసెస్ బట్ బికాస్ ఆఫ్ హిస్ పీపుల్. దేవుడు అబ్రాహాంతో కవెనెంట్ చేసుకున్నాడు కాబట్టి. బికాస్ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. తను వాగ్దానం చేశాడంటే తను ఖచ్చితంగా నిలబెట్టే దేవుడు. బికాస్ ఆఫ్ హిస్ కవెనెంట్ అబ్రాహాం చేసిన కవెనెంట్‌ని బట్టి వాళ్ళ యొక్క మొర విన్నాడు దేవుడు. మొర విని నేను వీళ్ళని చేశాను జ్ఞాపకం తెచ్చుకున్నాడు ఆ కవెనెంట్‌ని. అంతమంది పీపుల్‌ని దేవుడు రక్షించడానికి ఒక్క యూ నో అన్‌క్వాలిఫైడ్ మోసెస్‌ని దేవుడు ఎన్నుకున్నాడనమాట. మనం గూడా మనమే ఉన్నామనుకో ఎవరన్నా పీపుల్ మన దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా మన కళ్ళ ముందరే ఇలా ఉండి ఒకరిని దేవుడు బ్లెస్ చేశారంటే వి కాంట్ సీ వీల్ అమేజ్ కదా! ఏంటి వీళ్ళా ఇట్లా ఉన్నారు? ఏంటి వీళ్ళు అట్టాంటి వాళ్ళు గదా! ఇలా తప్పిపోయిన పిల్లోడు కదా! మనమే ఉన్నాం. మనమే అనుకుంటాం గదా! వాళ్ళు అట్టాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చూడు అని చెప్పి వి గాసిప్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం. ఐ బిలీవ్ దట్ నోబడీ హాస్ ఎ రైట్ టు జడ్జ్ వాట్ గాడ్ క్వాలిఫైడ్. దేవుడు ఎవరైతే ఒకరిని క్వాలిఫై చేశారంటే నో మ్యాన్ హాస్ ఎ రైట్ టు పాయింట్ ఔట్ దట్ బ్లెస్సింగ్. బికాజ్ వాళ్ళని బ్లెస్ చేసిన దేవుడే మనల్ని గూడా బ్లెస్ చేస్తాడు గదా! సో, వి షుడ్ బి థాంక్‌ఫుల్ దట్ వి షుడ్ బి ఆనర్డ్ దట్ గాడ్ బ్లెస్ దెమ్. వి షుడ్ ప్రే ఫర్ దెమ్. వి షుడ్ ఆల్వేస్ బ్లెస్ దెమ్ అన్నమాట. ఇక్కడ మోసెస్ ఏంటి ఎవరో పాయింట్ చేయడం అక్కర్లేదు. తనని తనే పాయింట్ ఔట్ చేసుకుంటున్నాడు. నేను ఇలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని అని చెప్పి. నౌ-ఏ-డేస్ యూత్ గూడా ఎవరో చేయమనలేదు. ఎవరో పాయింట్ ఔట్ చేయనక్కర్లేదు. వాళ్ళకి సెల్ఫ్ కాన్షియసే వాళ్ళకి దే విల్ పాయింట్ ఔట్ అన్నమాట. ఐ యామ్ నాట్ క్వాలిఫైడ్. బికాస్ వి కంపేర్. కొంతమందికి సక్సెస్ ఈజీగా వచ్చేస్తది. కొంతమందిది ఇట్ టేక్స్ సమ్
మచ్ టైమ్ టు గెట్ ఆన్ టు సక్సెస్ అనమాట. ఆ టైంలో సెటన్ ఏం చేస్తాడంటే, నువ్వు ఇంతే, నీకు జ్ఞానం లేదు కదా, నువ్వు ఇట్లాంటి వాడివి కదా, నువ్వు అది చేసావు కాబట్టి నీకు ఇది అవుతుంది అని చెప్పి హీ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ దట్స్ ద కాజ్. ఐ థింక్ మెనీ పీపుల్ ఆర్ ఇన్ డిప్రెషన్ అండ్ ఐ థింక్ దట్స్ ద థింగ్ బికాస్ దే ఆర్ నాట్ అనేబుల్ టు సీ దేర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ అనమాట. అండ్ నోబడి ఆర్ ఎప్పుడైనా అట్లాంటి వాళ్ళని చూస్తే మెనీ ఆఫ్ అస్ వి డజంట్ అప్రోచ్ దెమ్. వాళ్ళని అప్రోచ్ అవ్వం అనమాట. వీళ్ళు ఇంతేలే, అవసరం లేదు అని వదిలేసుకుంటాం. బికాస్ వి డజంట్ రీచ్ దమ్ అనమాట. వాళ్ళు మనకన్నా తక్కువ వెళ్ళిన వాళ్ళు ఉండండొచ్చు కానీ మనం వెళ్ళాం అనమాట. బట్ గాడ్ సీస్ దమ్ కదా. మోసెస్ అలాంటి టైంలో ఉన్నప్పుడు గాడ్ వాచ్ హిమ్. ఎవరు పోయిన టైంలో దేవుడే దిగాడు అనమాట. దేవుడే మోసెస్ దగ్గరికి వచ్చాడు. అయితే అక్కడ దేవుడు మాట్లాడినప్పుడు నేను నీకు చెప్తాను చూడు అని చెప్పి దేవుడు ఏమని చెప్పమంటావు దేవా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏంటి నువ్వు మాకు వచ్చి చెప్పనీకి. ఎవరి దగ్గర వేరే పీపుల్ దగ్గర పంపించట్లేదు దేవుడు. ఎవరైతే తనని జడ్జి చేశారో నువ్వు ఇలాంటి వాడివి అని చెప్పిన వాళ్ళ దగ్గరికి దేవుడు పంపిస్తున్నాడు అనమాట. మన మోసే ప్లేస్ ఉంటే దేవాని అస్సలు అక్కడ కాకుండా వేరే దగ్గర చెప్పి నేను పోతానే వాళ్ళం కదా. ఎందుకంటే నన్ను చూశారు వాళ్ళు, నేను ఎలా పెరిగానో నన్ను చూశారు, నన్ను తప్పులు వాళ్ళందరికీ తెలుసు. ఆ తప్పులు తెలుసు కాబట్టి నాకు భయం వేస్తుంది వెళ్ళలేకున్నాను అని చెప్పి. బట్ గాడ్ మేబీ ఆ స్టోరీని రీరైట్ చేయాలనుకున్నాడేమో మోసెస్ జీవితంలో. అందుకే దేవుడు పంపించాడు అనమాట. నేను ఏం చెప్పమంటావు అని అంటే అక్కడ 12th verse లో ఉంటది, ఆయన నిశ్చయంగా నేను నీకు తోడే ఉండదు, నేను నిన్ను పంపించిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు పర్వతం మీద దేవుని సేవించదని చెప్పి. అక్కడ ఎవరు పంపించారు అనుకుంటే నేను నిన్ను ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఐ మీన్ నేను ఎలాగ చెప్పాలి దేవని అంటే ఐఎమ్ హూ ఐఎమ్ అని చెప్తారనమాట. నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పి చెప్పు వాళ్ళకి అని అంటాడనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే ఆ మనం ఏం చూస్తాము అని అంటే పీ- ఎవరో ఒక అన్క్వాలిఫై చేయాల్సిన అవసరం, మనల్ని మనమే అన్క్వాలిఫై చేసుకుంటాం. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనము మన యొక్క పాస్ట్ ని బట్టి, మన యొక్క మిస్టేక్స్ ని బట్టి గాడ్ యొక్క గ్రేటర్ కాలింగ్ లోకి మనం వెళ్ళడానికి ధైర్యం చేయమన్నమాట. ఇప్పుడు మనకు తెలుసు మోషే ఇలాంటి వాడని చెప్పి, ఐగుప్తుల్ని ఎలాగో రెడ్ సీ ని పార్టిషన్ తీసుకొచ్చాడని చెప్పి, ఆ కొండ మీద వెళ్ళినప్పుడు దేవుడు రూపాంతర కొండ మీద వెళ్ళినప్పుడు తను ఎలాగో లిటరలీ తన యొక్క ఫేస్ ని కవర్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట. కింద ఉన్న ఇజ్రాయెల్స్ కి చూపించుకోవడానికి. తను ఎలాగో గాడ్ తనని లీడ్ చేశాడని చెప్పి లిటరలీ అందరికన్నా దేవుని తర్వాత ఎస్ఐ పేరు తర్వాత ఎవరిదైనా ఎక్కువ నేమ్ రిపీట్ అయిన బైబిల్ అంటే మోసే పేరే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వింటాం కదా. మోసెస్ కి ఆ టైంలో తెలీదు గాడ్ ఇంత ప్లాన్ ఉంది అని చెప్పి. మేబీ ఆ టైంలోనే మనం కూడా స్టక్ అయిపోయి ఉంటాం అనమాట. ఆ పైన స్టక్, గాడ్ ఒక గ్రేటర్ కాలింగ్ లోకి పిలుస్తాడు కానీ మనం అక్కడ స్టక్ అయిపోయి ఉంటాం. బికాస్ మనం ఏమనుకుంటామంటే పీపుల్ ప్లీజ్ చేయాలి, పీపుల్ ఎదుట నేను రైట్ గా ఉండాలి, పీపుల్ నన్ను క్వాలిఫై చేస్తే చాలు అని అనుకుంటాం. కానీ ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్, ఇట్స్ అబౌట్ గాడ్ షుడ్ క్వాలిఫై యూ. బికాస్ గాడ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటర్నల్ దాన్ ఎక్స్టర్నల్. మనము ఇంటర్నల్ గా బాగుండాలి అని చెప్పి దేవుడు మనకి తెలుసు కదా, మనుషులైతే పైపం లక్ష్య పెట్టారు కానీ దేవుడు అంతరంగంలో లక్ష్య పెట్టాలని ఉంటది. అండ్ నువ్వు ఏదైనా దేవుని కోసం చెయ్యాలి అని వెళ్ళడానికన్నా ముందు యూ నీడ్ టు నో హూ వీఆర్ ఇన్ క్రైస్ట్. నేను దేవునిలో ఏమై ఉన్నాను అని తెలుసుకుంటే నువ్వు దేవుని కోసం ఏదైనా చేస్తావు అనమాట. బికాజ్ అంటే రోమన్స్ లో ఉంటది కదా, ఆ రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పాల్ ఇలా చెప్తాడనమాట. ఎలా ఉండాలి మనము అని అంటే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమని చెప్పి. పాల్ ఏమంటున్నట్టే ఎవ్రీడే యూ షుడ్ బి లైక్ ఎ లివింగ్ సాక్రిఫైస్. యూ షుడ్ బి లైక్ ఎ లివింగ్ సాక్రిఫైస్ ఇన్ ఆర్డర్ టు డూ వాట్ గాడ్ హెస్ కాల్డ్ యూ టు డూ. దేవుడు నిన్ను ఏదైతే పిలిచాడో చేయడానికి షుడ్ బి లైక్ ఎ లివింగ్ సాక్రిఫైస్, దెన్ ఓన్లీ గాడ్ కెన్ క్వాలిఫైస్ అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అండ్ మోసెస్ ఆ లోన్ టైంలో ఉన్నప్పుడు దేవుడు ఏం మాట్లాడాడు, దేవుడు మోషన్ స్ట్రెంథన్ చేస్తా వచ్చాడు. ఇట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ వీ షుడ్ బిల్డ్ అవర్ క్యారెక్టర్ అనమాట. మనము మన క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకోవాలి. నాట్ పీపుల్ మనల్ని ఎలాగూ పొగుడుతా అంటారు కొన్ని కొన్నిసార్లు, దే డజంట్ మీన్ కొన్ని వాళ్ళది మీన్ ఆకోకున్నా కూడా నువ్వు అది నువ్వు ఇదని పొగుడుతుంటారు. నో, యూ షుడ్ ప్లీజ్ గాడ్ అండ్ యూ షుడ్ బిల్డ్ యువర్ క్యారెక్టర్. దాన్ దేవా నాకు అది ఆ గిఫ్ట్ నాకు దయచేయి, ఈ గిఫ్ట్ నాకు అట్లుంటే బాగుండు ఇట్లుంటే బాగుంటాయి కాదు. వి షుడ్ బిల్డ్ అవర్ క్యారెక్టర్ ఇన్ క్రైస్ట్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మన రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయాలి. కొంతమంది ఎట్లుంటారంటే కొంతమంది పర్ఫెక్ట్ గా ఉంటారన్నమాట. నాట్ ఎవ్రీబడి ఈస్ పర్ఫెక్ట్. మనం 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 చూసుకుంటే మనం సిన్నర్స్, మనం వీఆర్ రిజెక్టెడ్. ఈవెన్ మోసెస్ చూసుకుంటే తను ఒక పిరికి పండలా బయటకు వచ్చేసాడు అనమాట. సో మనం కూడా నాట్ ఎవ్రీబడి, అందరు ధైర్యవంతులేం కాదు, చాలా మంది కవర్డ్స్ లాగా ఉంటారు. వీ నీడ్ టు ఫేస్ అవర్ రియాలిటీ అనమాట. అండ్ దెన్ వీ షుడ్ రెస్పాండ్. ఎలా రెస్పాండ్ అవుతాము,
హౌ గాడ్ కాల్డ్ అస్ టు బి. దేవుడు మనల్ని ఎలాగ ఉండమన్నాడో దట్ ఈస్ హౌ వీ షుడ్ రెస్పాండ్ అన్నాడు. దేవుడు మళ్ళీ మీకు నేను పిరికి ఆత్మ ఇవ్వలే అంటాడు కదా. దేవుడు మనకి అట్లాంటి పిరికి ఆత్మ ఇవ్వలేదు. సో అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, దేవుడు ఇట్లనే అన్నమాట. ఎప్పుడైతే దేవుడు అన్ని పర్ఫెక్ట్ లో ఉన్నప్పుడు దేవుడు ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. మనం దేవుడు యొక్క డిసైపుల్స్ చూసినప్పుడు కూడా వాళ్ళ యొక్క 100% గివ్ అప్ ఇచ్చే టైంలో దేవుడు వాళ్ళని అప్రోచ్ అవుతాడు. ఈవెన్ పీటర్, లూకా రాసిన సువార్త లూకా రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఉంటది. ఏంటనంటే దేవుడు అప్పుడే గెన్నెసరెత్తు తీరాన వస్తూ ఉంటాడు. వస్తున్నప్పుడు పీటర్ బోట్ లో ఉండి వాళ్ళంతా నైట్ అంతా కష్టపడి చేసిన వాళ్ళకి ఏంటి దొరకదు కదా. ఆ టైంలో ఏమంటాడు, ఆ దేవుడు అక్కడికి వెళ్ళి నువ్వు కొంచెం మద్దరికి తీసుకెళ్ళు బోట్ ని అని అంటే తను తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాక్యం చెప్తాడు దేవుడు. వాక్యం మీద అయిపోయిన తర్వాత పేతురు వల వెయ్యి అని అంటే చెప్తాడు కదా. పేతురు గురించి చెప్తాడు. తన యొక్క అవుట్ ఆఫ్ క్వాలిఫికేషన్, హీ వాజ్ ఎక్స్పీరియన్స్డ్ ఫిషర్ మ్యాన్. హీ వాజ్ అన్ స్కిల్డ్ ఫిషర్ అయినప్పటికీ కూడా దేవుని చెప్తాడు, నేను స్కిల్డ్ అయినప్పటికీ నాకు ఇది అవ్వలేదు అని చెప్తాడు. బట్ కానీ దేవుడు పేతురుని అంటాడు కదా, నువ్వు వల వెయ్యి అని అంటే వేస్తాడు. వేసినప్పుడు తను ఆ బోట్ నిండిపోయి పక్క బోట్ లో కూడా వేస్తారు. అన్ని ఫిషెస్ క్యాచ్ చేస్తారు. కానీ పీటర్ అయ్యింది అబ్బా దేవా థ్యాంక్ యూ అని చెప్పొచ్చు కదా. కానీ పీటర్ ఏమన్నాడంటే, ఇట్ ఆల్వేస్ అమేజెస్ మీ వాట్ లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంటది. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడను అని చెప్పి. తను ఎప్పుడు చెప్తారు అని అంటే, తనకు అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత విఫలమైనప్పుడు దేవుడు ఆ మూమెంట్ లో ఎంటర్ అవుతాడు అనమాట. ఎంటర్ అయ్యి పీటర్ని అప్పుడు పిలుస్తాడు. పిలిచినప్పుడు నేను వస్తాను దేవా అని చెప్పలేదు. ఫస్ట్ ఏమంటే ఐఎమ్ ఏ సిన్నర్ లార్డ్ అని అంటాడు అనమాట. వెన్ గాడ్ కాల్స్ అస్, హీ షోస్ అస్ అవర్ రియాలిటీ. ఎందుకంటే మన ఇన్నర్ సెల్ఫ్ దేవునికి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. నాట్ ఈవెన్ అవర్ పేరెంట్స్, నాట్ ఈవెన్ అవర్ సిబ్లింగ్స్, నాట్ ఈవెన్ యూ డజంట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. బికాస్ దేవుడు మనం డిజైన్ చేసినప్పుడు నీకు తెలియదు నిన్ను గాడ్ ఎలా ఉంచాలని డిజైడ్ చేసినాడు. గాడ్ డిజైన్ ఈచ్ వన్ ఆఫ్ అస్ సపరేట్లీ. ఇక్కడ ఏమంటున్నాడు, నన్ను విడిచిపోదేవా నేను పాపాత్ముడను అని అంటున్నాడు కదా. పీటర్ వాస్ రిజెక్టింగ్ హిమ్సెల్ఫ్, హీ వాస్ డిస్క్వాలిఫైయింగ్ హిమ్సెల్ఫ్. ఐఎమ్ ఏ సిన్నర్ లార్డ్, గో అవే ఫ్రమ్ మీ. అయితే దేవుడు ఏమంటున్నాడు, భయపడుకుము, కింద 10th వర్స్‌లో భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడే యుందువు అని సీమోన్‌తో చెప్పాడు. అప్పుడు బికాస్ గాడ్ ఆ సిట్యుయేషన్‌లో ఎంటర్ అయ్యాడు కాబట్టి. ఇఫ్ నాట్ దేవుడు ఎంటర్ అవ్వకోకుంటే మనం పీటర్‌ని మేబీ చూసిండకపోవచ్చేమో. గాడ్ ఎంటర్డ్ కాబట్టే నేను ఇంక మీదట నన్ను మనుషుల పట్టు జాలరుగా చేస్తా అని చెప్పాడు గదా. ఇట్ ఇస్ మనం గూడా ఏంటనంటే కొన్ని సార్లు మనం ప్రేయర్ చేస్తా ఉంటాం. ఎవ్వరికీ చెప్పుకోలేని సమయంలోకెళ్తా ఉంటాం. నోబడీ కెన్ అండర్‌స్టాండింగ్, ఏం చెప్తాంలే వీళ్ళకి ఏం తెలియదు గదా అని. బికాస్ పీపుల్ ఎట్లుంటారంటే ఔట్ ఆఫ్ ఎమోషన్స్ దే జడ్జ్ అన్నమాట. దే డజంట్ నో వాట్ వి ఆర్ గోయింగ్ త్రూ. రాండమ్‌గా వచ్చి చెప్పేస్తుంటారు మనుషుల్ని. ఇలా నువ్వు ఇలా అని అంటారు. అది కొన్నిసార్లు హార్ట్‌కి తీసుకొని వి మే ఫీల్ డిస్‌క్వాలిఫైడ్. బట్ అట్ దట్ టైమ్ వి షుడ్ ఓన్లీ లుక్ ఆన్ టు క్రైస్ట్. ఇఫ్ యూ ఆర్ ఇన్‌సెక్యూర్ అబౌట్ యువర్ ఐడెంటిటీ, దెన్ సీ యువర్ సెక్యూరిటీ ఈస్ ఇన్ గాడ్. వెన్ యూ ఆర్ ఇన్ క్రైస్ట్, దెన్ యూ ఆర్ ఇన్ సెక్యూర్ అన్నమాట. నువ్వు ఎప్పుడు భద్రంగా ఉంటావు, ఎప్పుడు నీ ఐడెంటిటీ ఒక యూనో ఒక దీస్ పీపుల్ ఇప్పటికే బైబిల్‌లో వాళ్ళ యొక్క నేమ్స్ ఉన్నాయి అనంటే, దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. వాళ్ళ యొక్క స్టోరీని దాన్ని రీరైట్ చేశాడు కాబట్టే వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట. పీటర్ అన్ని సార్లు అబద్దాలు ఆడినా గానీ, హి డిడ్ అమేజింగ్ థింగ్స్ కదా. సో, వాట్ ఐ వాంట్ టు టెల్ వాస్, it's not about your past, not about yourself. It is not your past that should qualify you. It is what God called you to be. దేవుడు నిన్ను ఏమై ఉన్నావన్నాడో అదే నువ్వు అన్నమాట. అది మనం. నాట్ సమ్ పీపుల్ మీకు ఇంత ఉంది కదా, ఇంతనో డజంట్ మ్యాటర్ అని చెప్పి. అండ్ మాథ్యూ కూడా ఎట్లా ట్యాక్స్ కలెక్టర్, ఈవెన్ హిస్ ఓన్ పేరెంట్స్ అనమాట. బికాస్ హీ వాస్ ట్యాక్స్ కలెక్టర్. ఎట్లా ఉంటారు ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళని, అప్పటికే పేదవాళ్ళు కదా అక్కడ ఉన్న వాళ్ళని, జస్ట్ ఫిషర్మెన్. వాళ్ళకి ఏమొస్తుందని చెప్పి దాన్ని మళ్ళీ ఆయన ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు. ఈవెన్ ఆబ్వియస్లీ ఎవ్రీ పీపుల్ మైట్ హ్యావ్ రిజెక్టెడ్ మాథ్యూ. పీపుల్ అందరూ రిజెక్ట్ చేసి ఉండొచ్చు. హి వాస్ ఆల్ అలోన్. ఈవెన్ హిస్ ఓన్ పేరెంట్స్ మైట్ హావ్ రిజెక్టెడ్. పేరెంట్స్ ఏంటంటే అందరూ కొన్నిసార్లు ఎట్లుంటారంటే అందరూ పొగిడితే దే మైట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఎవరైనా వాళ్ళని తక్కువ చేస్తే దే టు విల్ నో వాళ్ళు కూడా మనం రిజెక్ట్ చేస్తారు కొన్ని సార్లు. బట్ గాడ్ నెవర్ రిజెక్టెడ్ అనమాట. సో మాథ్యూని దేవుడు చూస్తాడు. అప్పుడు కూడా దేవుడు మత్తయిని చూసి యూ ఫాలో మీ అని అంటాడు అనమాట. బికాస్ దేవుడు ఏమని ఉంటది అని అంటే,
మనం మన ఔట్ ఆఫ్ లిమిటెడ్ విజన్ చూస్తుంటాం గానీ, ఎఫిషియన్స్ సెకండ్ చాప్టర్‌లో ఏమనుంటది, సెకండ్ చాప్టర్స్‌లో ఉంటది కదా! 20:21లో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటంటిటి కంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతమ సదాకాలం మహిమ కలుగును. అంటే మనం అడుగు వాటికన్నా, ఊహించే వాటికన్నా దేవుడు గొప్పగా మనల్ని రూపిస్తాడనమాట. బికాజ్ ఇక్కడ ఏంటి దేవుడు మనల్ని అంటారు యూఆర్ క్రియేటెడ్ మాస్టర్ పీస్. యూఆర్ గాడ్ క్రియేటెడ్ మాస్టర్ పీస్ అని ఉంటది. ఇక్కడ ఇదే ఎఫిషియన్స్ లో ఉంటది కదా, మనం మునుపు దూరస్తులమై ఉన్నా కానీ మనం క్రీస్తు ఇక్కడ ఆయన చేసిన పనివై ఉన్నామని చెప్పి సెకండ్ చాప్టర్ 10th వర్స్ లో ఉంది. మరియు వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని చెప్పి. మనం ఆయన చేతి పని. ఆయనలో మనం ఏ విధంగా మనల్ని మౌల్డ్ చేసామో దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ అన్నమాట. సీ ఇప్పుడు మనం ఈ ఎండ్ డేస్‌లో ఉన్నాం గదా! గాడ్ ఈస్ ఇప్పుడు మోసెస్‌ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకొని ఎలాగో ఇప్పుడు మోసెస్‌కి అప్పుడే తెలిసుంటే మేబీ అప్పుడు రిజెక్ట్ చేసినవాళ్ళు కాదేమో. తన గురించి తాను సెల్ఫ్ డౌట్ వచ్చేది కాదేమో. వి టూ ఆల్సో డజంట్ నో వాట్ అవర్ ఫ్యూచర్ హోల్డ్స్. ఫ్యూచర్ ఎలాగో దేవుడు మనల్ని మారుస్తదో తెలీదు. వి షుడ్ ట్రస్ట్ బ్లైండ్‌లీ. దేవుడు మనం గుడ్డిగా వి షుడ్ ట్రస్ట్ బికాజ్ ఆయన ఎప్పుడు మనకి మేలు చేయక ఎప్పుడు మానడు గదా! హి డజంట్ విత్‌హోల్డ్ ఎనీ గుడ్ థింగ్స్ ఫ్రమ్ అస్. సో, వి షుడ్ ట్రస్ట్ అవర్ లార్డ్ అని చెప్పి. అండ్ ద ఓన్లీ క్వాలిఫికేషన్ వి నీడ్ ఇన్ అవర్ లైఫ్ ఈస్ హిస్ ప్రెజెన్స్. అదే మోసెస్ అంటాడు. అక్కడే ఎక్సోడస్‌లో 33rd చాప్టర్‌లో ఒకటే అడుగుతాడు దేవుడిని. దేవా నేనెళ్తాను. కానీ ఏమంటాడనంటే ఇదే ఎక్సోడస్ చాప్టర్ 33 వర్స్ 15, నిర్గమాకాండం 33వ అధ్యాయం 15వ వచనంలో మోషే నీ సన్నిధిని రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము అని అంటాడు. ద ఓన్లీ క్వాలిఫికేషన్ వి నీడ్ ఇన్ అవర్ లైఫ్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. అది ఏ ఏజ్‌లో అయినా, ఇఫ్ యూ ఆర్ చిల్డ్రన్, యంగ్, సమ్ ఏజ్ వచ్చి మ్యారీడ్ పర్సన్ అయినా, యూనో ఎనీ ఆల్రెడీ మినిస్ట్రీలో ఉన్నావు. ద ఓన్లీ క్వాలిఫికేషన్ వి నీడ్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. బికాస్ దేవుని ప్రెజెన్స్ లేకపోతే వీఆర్ వాకింగ్ టూంబ్ అనమాట. ఏంటంటే నడిచే సమాధుల్లాగే ఉంటాం. వీఆర్ నథింగ్ వితౌట్ హిమ్. సో గాడ్ డజంట్ వాంట్ అస్ టు బి లైక్ బయట బయట తెల్ల సున్నం కొట్టిన సమాధుల వల్లే ఉండ అని లేదు. హీ వాంటెడ్ అస్ టు బి లైక్ ఎ లైట్. మీరు ఉప్పై ఉండమన్నాడు దేవుడు. మత్తయి రాసిన సువార్తలో ఉంటది. మీరు లోకానికి వెలుగు, మీరు ఉప్పై ఉన్నారు అని చెప్పి. ఎందుకు దేవుడు షుగర్ తో కంపేర్ చేయలేదు మనల్ని? ఎందుకు సాల్టే? బికాస్ షుగర్ ఏంటంటే బికాస్ ఆఫ్ ది స్వీట్‌నెస్ ఇట్ అట్రాక్ట్స్ అది స్వీట్ ఎక్కడైతే ఉందంటే ఇది చెడిపోతది ఈజీగా. ఇట్ అట్రాక్ట్స్ సమ్ బాక్టీరియా, గ్లూకోజ్ అటాక్స్ సమ్ బాక్టీరియా, ఈజీగా ఇన్ఫెక్ట్ అవుతదనమాట. సాల్ట్ అట్లా కాదు. సాల్ట్ ఇస్ అన్ యాంటీసెప్టిక్. ఏదైతే చెడుతనం అంతా దూరం పెడతది. అండ్ దట్స్ వై వి యూజ్ ఇట్ ఫర్ ప్రిజర్వేటివ్స్ కదా! సో గాడ్ వాంటెడ్ us to be like a salt and light in this world. In order to do that, we need to know our ఐడెంటిటీ. మనకు తెలియాలి కదా! బికాజ్ సాటన్ మనల్ని ఈజీగా డిస్టర్బ్ చేస్తాడు. నువ్వు ఏదైనా దేవుని కోసం చేద్దామని ముందర పోయినప్పుడే ఏదో ఒకటి అడ్డంకి వచ్చి పెట్టి, ఏదో ఒకటి చేసి వెనక్కి ఈజీగా వెళ్ళిపోతాం అనమాట. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ గ్రేట్ ఫర్ క్రైస్ట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో హిమ్, వీ నీడ్ టు నో అవర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. అండ్ ఏంటంటే దేవుడు ఒకటే అంటాడు, నువ్వు నాలో లేకపోతే నువ్వు ఏం చేయలేని అంటాడు కదా! నా గొర్రెలు నా స్వరంలో వింటాయని ఉంటది. అదే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఉంటది గదా! యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది. ఏమంటది? హ్మ్. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరే ఉండి మీరేం చేయలేరు అని చెప్పి. నేను మెడికల్ కాలేజ్‌లో ఉన్నప్పుడు మా జూనియర్స్‌కి చెప్పేదాన్ననమాట. వెన్ ఐ వాస్ లీడింగ్ దేర్, దేవుని దయని బట్టి ఒక 3 ఇయర్స్ నేను మా ఫెలోషిప్‌ని దేవుడు నన్ను లీడ్ చేయనీకి దేవుడు నన్ను ఎన్నుకున్నాడనమాట. అప్పుడు నా జూనియర్స్‌కి ఒకటే చెప్తే వాళ్ళెట్లా అంటే చదవాలి, చదవాలి, చదవాలి. చదివి మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవాలి. బికాస్ ఇట్స్ వెరీ టఫ్. ఎంబీబీఎస్ ఇస్ వెరీ టఫ్. ప్రూవ్ చేయాలి అన్నట్టు అనుకుంటుండే. ఐ యూజ్డ్ టు టెల్ దెమ్. ఎట్లా ఉండాలంటే దే యూజ్డ్ టు స్కిప్ అనమాట. దే వుడ్ జస్ట్ స్కిప్ ద ఫెలోషిప్ అండ్ ఏమనంటే అక్క నేను చదువుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్పేవాళ్ళు. ఐ యూజ్డ్ టు టెల్ దెమ్, ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ క్రైస్ట్ దెన్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు సక్సీడ్ అని చెప్పి. ఎందుకంటే దేవుడు చెప్తారు కదా! నా యందు మీరు నిల్చుండకపోతే యూ కెన్ నాట్ డూ నథింగ్. మేబీ ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ జస్ట్ చేస్తామేమో. యూ కెన్ నాట్ డూ ఎక్స్‌పోనెన్షియల్లీ ఫర్ గాడ్. దేవుడు మనల్ని ఒక్కదాన్ని బట్టి దేవుడు అధికమైన వాటి మీద ఆశీర్వదిస్తాడు. అధికమైన వాటిల మీద మనల్ని ఇస్తాడు. ఇఫ్ యూ రిజెక్ట్ గాడ్, మేబీ ఔట్ ఆఫ్ నీ హార్డ్‌షిప్‌ని బట్టి యూ మే గెయిన్. బట్ ఇఫ్ యూ ఆర్ విత్ గాడ్, యూర్ ఆల్వేస్ గెట్ సంథింగ్ ఎక్స్‌ట్రా. ఒకటే నేనప్పుడు దేవుడిని
దేవుడు నాకు కాలింగ్ ఇచ్చినప్పుడు, నేను ఎప్పుడైతే దేవుడు నా జీవితంలో నా పర్పస్ తెలుసుకున్నప్పుడు, ఐ యూజ్డ్ టు గో టు మై ఫ్రెండ్స్. ఐ యూజ్డ్ టు టీచ్. దేవుని వాళ్ళందరికీ సువార్త చెప్పేదాన్ననమాట. అందరూ చదువుకుంటానంటే నా ఫైనల్ ఇయర్ ఈస్ వెరీ క్రూషియల్. ఐ యూజ్డ్ టు గో అందరికెళ్ళి వాక్యం చెప్పి, వాట్ ఈస్ యువర్ నీడ్స్ ప్రేయర్ చేసి, వాక్యం సువార్త చెప్పేదాన్ని. అందరూ చదువుకుంటుంటే నేనేమో సువార్త చెప్పుకుంటా ఎళ్ళేదాన్ననమాట. ఎగ్జామ్ దగ్గరకొచ్చినప్పుడు, ఎళ్ళమన్నా వెళ్ళను దేవా! ఇప్పుడేంటి నా పరిస్థితి? అందరేమో చదువుకుంటాను. అందరికి ఎట్లా ఉంటదంటే సిట్యుయేషన్, చదవాలి, వార్డ్స్‌కెళ్తారు, పోస్టింగ్స్‌కెళ్తారు, నేర్చుకుంటారు, వస్తారు, చదువుకుంటారు. నన్నేం చేయమంటావు? నన్ను ఎన్నుకున్నావు గదా! నన్నేం చేయమంటావు అడిగినప్పుడు, ఐ డిడ్ వాట్ గాడ్ టోల్డ్ మీ టు డూ. దెన్ యూ నో వాట్ గాడ్ బ్లెస్డ్ మీ విత్. దోస్ పీపుల్ గాట్ సేమ్ మార్క్స్ లైక్ మీ. నేనెప్పుడు కొన్నిసార్లు కంపేర్ చేసుకున్నాను. బిఫోర్ నోయింగ్ క్రైస్ట్ ఐ యూజ్డ్ టు కంపేర్. ఎందుకు నేను ఇంత కష్టపడినా నాకెందుకు రాలేదని ఐ యూజ్డ్ టు ఆస్క్ గాడ్. దేవుడిని నాకు తెలుసుకున్న తర్వాత ఐ స్టాప్డ్ కంపేరింగ్ మై సెల్ఫ్. ఎట్లా కంపేర్ చేసుకున్నానంటే, నేను దేవుని కోసం ఒక ఆత్మ సంపాదించాను. దోస్ పీపుల్ ఆర్ నాట్. వాళ్ళు సంపాదించుకోలేకపోతున్నారు. నేను ఇక్కడ ఉన్నంత వరకు నేను దేవుని కోసం నేను చేయాలి. నేను తెలుసుకున్నది వాళ్ళకి తెలియాలి అని చెప్పి ఐ యూజ్డ్ టు గో. తెలిసి చెప్పేదాన్ననమాట. నేను నా ఎంబీబీఎస్ అయిపోగొట్టుకొని నేనొచ్చిన తర్వాత వెన్ ఐ లుక్ బ్యాక్, నా స్టడీస్‌తో పాటు, నా పర్సెంటేజ్‌తో పాటు నేనేం గెయిన్ చేసుకున్నానంటే, గాడ్ టాట్ మీ హౌ టు బి ఎ లీడర్. ఎలాగో లీడ్ చేయాలని నేర్పించాడు. ఎలాగో పీపుల్‌ని అప్రోచ్ అవ్వాలని నేర్పించాడు. దేవుని కోసం ఆత్మలు సంపాదించడం నేర్పించాడు. దేవునిలోకి, రక్షణలోకి నడిపించడం నేర్పించాడు. ఐ నో ఐ నస్ నాకు ఇక్కడ మీలో ఉన్నంత నాలెడ్జ్ కూడా నాకు లేదు. అంత బైబిలికల్ నాలెడ్జ్ కూడా లేదు. నాకున్న వరకు, నాకున్నదంతా నేను చెప్పాను. దేవుడు గాడ్ బ్లెస్సెడ్ దట్ అనమాట. అండ్ ఐయామ్ హ్యాపీ దట్ నేను ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, దే విల్ హావ్ ఎనీ స్టడీస్. దేవుడు నాకు ఈ క్వాలిటీస్ అన్ని దే డజంట్ హావ్ కదా! సో, ఇట్స్ ఆల్వేస్ మనం అనుకుంటాం మనం ఏదో దేవునికి చేస్తున్నామని కాదు. ఇట్స్ ఆల్వేస్ అడ్వాంటేజ్ సైడ్‌లో ఉన్న ఎప్పుడు మనమే. వి ఆల్వేస్ గెయిన్ సంథింగ్ ఔట్ ఆఫ్ గాడ్ అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అండ్ ఇక్కడ మనము మత్తయి నుంచి, పీటర్ నుంచి, మోసెస్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటనంటే, హూ ఆర్ వి అంటే దేవుడు మనల్ని అంటారు కదా! యూ ఆర్ చోజన్ జనరేషన్ అని చెప్పి పీటర్‌లో ఉంటది కదా! పేతురు రాసిన పత్రికలో ఉంటది కదా! దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అని చెప్పి, ఇఫ్ ఎ ఎ ఎవరు ఇప్పుడు ఏ ఏజ్‌లో ఆ ఏజ్ ఆఫ్ టెంప్టేషన్స్ ఉంటాయి. శోధనలొస్తాయి. మనకు తెలీదు ఎట్లా వస్తుంటదని చెప్పి. వి షుడ్ ఓన్లీ సీ ఆన్ టు క్రైస్ట్ హూ డిఫైన్స్ అస్. ఎవరిని మనల్ని డిఫైన్ చేయనీకి అలో చేయకూడదనమాట. నాట్ ఈవెన్ సర్టెన్ వెన్ ఆడమ్ అండ్ ఈవ్ గార్డెన్ ఆఫ్ ఈడెన్‌లో ఉన్నప్పుడు గూడా హవ్వ ఈజీగా సర్టెన్ యొక్క టెంప్టేషన్‌కి వాడు చెప్పే మాటలకి లోబడిపోయింది. దేవుడు చెప్పే మాటలను దూరం పెట్టేసింది. దేవుడు మన జీవితంలో ఎన్నో ప్రామిసెస్, ఎన్నో కాలింగ్ దేవుడు మనకిచ్చుంటాడు. ఇవ్వకపోయినా షుడ్ ఆస్క్ గాడ్. మనం ఇంకా ఈ లోకంలో ఉన్నాము అనంటే రిగార్డ్‌లెస్ ఆఫ్ అవర్ ఏజ్. మోషే ఏ సమయంలో ఇది చేశాడంటే వెన్ హి వాస్ 80 ఇయర్స్ ఓల్డ్. 80 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు మోసెస్‌ని ఎన్నుకొని పంపించాడనమాట. ఇట్ డజంట్ మ్యాటర్ అబౌట్ ఆఫ్ ఏజ్. ఇట్స్ ఆల్వేస్ మా డాడీ ఒకటే చెప్తాడు. మనం చిన్నగున్నప్పటి నుంచే దేవుని కోసం చెయ్యాలి. ఏజ్ అయిపోయినప్పుడు కాదు. మన యూత్‌లో ఉన్నప్పుడే మనం దేవుని కోసం ఎక్స్‌టెన్సివ్‌గా వర్క్ చేయగలము అని చెప్పేవారనమాట. నేనదే అడిగాను దేవుడిని. ఆహ్, ఆ క్వెషన్ అడిగారు. దేవా వాట్ ఈస్ యువర్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్? సీ ఐయామ్ ఎ డాక్టర్. ఐ కంప్లీటెడ్ మై ఎంబీబీఎస్. దేవుడు వాట్ డు యూ వాంట్ మీ టు డూ ఔట్ ఆఫ్ మై ప్రొఫెషన్ అని అడిగినప్పుడు హి స్పోక్ టు మీ క్లియర్‌లీ దట్ హి వాంటెడ్ మీ టు బి ఎ మిషనరీ డాక్టర్. ఐ వాంటెడ్ టు యూజ్ మై క్వాలిఫికేషన్. ఇట్స్ నథింగ్ టు బోస్ట్. వితౌట్ గాడ్ వి ఆర్ నథింగ్. నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అనంటే, ఆ ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయ్యి వచ్చాననంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్. దేవుడు నాకి హెల్ప్ చేయకపోయుంటే ఇట్స్ నాట్ ఈజీ టు క్రాక్ దోస్ ఎగ్జామ్స్ అండ్ ఆల్. ఆహ్, దేవుడు ఒకటే చెప్పాడు. యూ గో. నేను నీకు యూ షేర్ వాట్ యూ నో. నేను నేను నువ్వు ఏం తెలుసుకున్నావో యూ షేర్ దట్. నువ్వేం నా కోసం ఎక్స్‌టెన్సివ్‌గా చేయాల్సిన అవసరం లేదు. నేను నీకిచ్చింది నువ్వు వెళ్లి ప్రకటించు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. సో, నేను నా యొక్క ప్రొఫెషన్‌ని దేవుని కోసం యూజ్ చేయాలి. ఐ వాంటెడ్ టు బి ఎ మిషనరీ డాక్టర్. సో, ప్లీజ్ ప్రే ఫర్ దట్. అండ్ నేను కూడా ఒకటే చెప్పాలనుకున్నాను. ఏందనంటే, ఇట్స్ నెవర్ లేట్ ఫర్ గాడ్. జాన్ ఉంటది గదా! ఎందుకు లేట్ అనంటే, వి ఆర్ ఆల్రెడీ లేట్. ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలోనే చెప్తాడు గదా! 3వ అధ్యాయం 10వ వచనంలో అంటది. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది గనుక, మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఎంత పెద్ద చెట్టయితే అన్ని ఫలాలు రావాలి మనకు. దేవుడు అంత అడుగుతాడు. ఎందుకంటే దేవుడు మనలో ఇన్వెస్ట్ చేశారంటే హి విల్ ఆస్క్ అనమాట. వాట్ డిడ్ యూ డూ?
వాట్ ఇట్ నేను ఇచ్చిన టైంలో నువ్వు ఏం చేసావు, నేను ఇచ్చిన నీ తలాంత ఏం చేసావు, నీ వద్దకు మనుషుల్ని పంపిస్తే నువ్వు ఏం చేసావు, నువ్వు వాళ్ళని డిస్కరేజ్ చేసావా, ఎంకరేజ్ చేసావా. ఇట్స్ నాట్ మనం మాటలతో కాదు కానీ దేవుడు మన ఇన్నర్ సైడ్ లో ఏముందని, మనం ఏ ఇంటెన్షన్ తో మాట్లాడుతున్నాం, ఇట్ మ్యాటర్స్. గాడ్ చూస్తాడు. ఇఫ్ యూఆర్ స్పీకింగ్ బ్లెస్సింగ్ చెప్తున్నావు, గాడ్ బ్లెస్ అంటాం కానీ లోపల ఎన్నెన్నో మాటలు మాట్లాడుకుంటా ఉంటాం వాళ్ళ గురించి. గాడ్ ప్రతి దాని దేవుడు లెక్క అడుగుతాడు అనమాట. మొన్ననే చూసాం కదా, యుఎస్ఏలో చార్లీ కర్క్ అని చెప్పి దేవుడు తను ఎలాగూ షూట్ చేసి చంపేశారు అని చెప్పి తన యొక్క ఇంటర్వ్యూ ఉంటున్నప్పుడు తను అంటాడు అనమాట, మెనీ పీపుల్ ఆర్ కాల్డ్ టు డూ సంథింగ్. దేవుడు కొంతమందిని ప్రీచర్ గా, ఇవాంజలిస్ట్ గా, లేకపోతే హీలింగ్ మిషనరీ లాగా. కానీ దేవుడు నాకు ఇచ్చిన మిషన్ ఏంటంటే ఈవిల్ స్పిరిట్స్ ని నేను అగేన్స్ట్ గా వెళ్ళాలి అని చెప్పి చెప్తాను అనమాట. అందుకే అతను అక్కడ యుఎస్ఏలో ఉన్న ట్రాన్స్జెండర్ అయితే ఎల్జిబిటి క్యూ అవి ఉంటాయి కదా, అది వాళ్ళ ఆ యొక్క కమ్యూనిటీని వెళ్ళి ఆ స్టూడెంట్స్ వాళ్ళు చెప్పే ప్రతి క్వశ్చన్ కి అడుగుతున్నప్పుడు దోస్ ఆర్ డీమన్స్ అనమాట. లిటరలీ ఈవిల్ స్పిరిట్ ఎలా యూత్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నాను. మనం ఇంకా అంత దూరం వెళ్ళలేకపోవచ్చేమో. అక్కడ వాళ్ళు ఎక్స్టర్నల్ గా చేస్తున్నాడు, ఇక్కడ ఇండియాలో ఇంటర్నల్ గా మన మధ్యలో జరుగుతూ ఉంటాయి అనమాట. దేవుడు తన యొక్క పిలుపుని నమ్మకంగా తను చేసి వెళ్ళాడు లాస్ట్ మినిట్ వరకు. టుడే గాడ్ ఈస్ ఆస్కింగ్ అస్ ద సేమ్ థింగ్. ఇచ్చిన టైం లో వాట్ ఆర్ యూ డూయింగ్. దేవుడిని ఏదో పీపుల్ ని పంపించినప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ దమ్. దేవుడు నీకు ఇచ్చిన బ్లెస్సింగ్ అయితేనేమి, నీకు ఇచ్చినటువంటి నీ యొక్క పెయిన్, ఎవ్రీ పెయిన్ హ్యాస్ ఎ పర్పస్. నీ యొక్క ప్రతి శోధన కూడా ఒకరికి అది ఒక బ్లెస్సింగ్ వస్తుంది. మనం ఆ శోధనలో నమ్మకంగా నిలబడాలి. అండ్ ఎలాగైతే దేవుడు మోసెస్ ని పిలుచుకున్నాడు, పీటర్ ని పిలుచుకున్నాడు, మాథ్యూని పిలుచుకున్నాడు, ఎంతో మంది 12 డిసైపుల్స్ ని పిలుచుకున్నాడు దేవుడు. అలాగే మన ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచాడు. ఏంటంటే వాట్ వి నీడ్ టు నో ఇస్ టైం, కాలం వెళ్ళిపోతుంది. గాడ్స్ రాప్చర్ ఈస్ వెరీ నియర్. దేవుడి దగ్గర అతి సమీపంగా ఉంది. ఈ లిమిటెడ్ టైంలో మనం ఏం చేయాలంటే, నేను దేవుని కోసం ఏం చేయగలను, ఎన్ని ఆత్మలు రక్షించగలను అన్నది. మనం ఉన్న మన మా మెంటర్స్ చెప్పేవాళ్ళు, నువ్వు ఎక్కడో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు పని. నువ్వు ఎక్కడున్నావో అదే బ్యాటిల్ ఫీల్డ్. దట్ ఈస్ యువర్ బ్యాటిల్ ఫీల్డ్, దట్ ఈస్ యువర్ మిషన్ ఫీల్డ్. నువ్వు ఎక్కడైనా నమ్మకంగా చెయ్యి అని చెప్పి. అండ్ మన మోసెస్ ని చూస్తే తను పరిగెత్తుకుంటూ బ్యాటిల్ ఫీల్డ్ నుంచి పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చాడు, మళ్ళీ దేవుడు తీసుకెళ్ళి అక్కడే పెట్టాడు. నువ్వు ఇఫ్ యూ థింక్ ఐ కెన్ రన్ అవే ఫ్రమ్ గాడ్, యూ కెన్ నెవర్ రన్ అవే. బికాస్ ప్రతి ఎడ్జ్, ప్రతి మూలన దేవుడు చూస్తుంటాడు మనల్ని. సో వి షుడ్ స్టాప్ రన్నింగ్ అండ్ వి షుడ్ సీక్ హిస్ ఫేస్. అంటే ఎందుకంటే దేవుడు మనల్ని చూసే దేవుడు, మనల్ని లక్ష్య పెట్టే దేవుడు. అండ్ హీ విల్ నెవర్ లీవ్ అస్ అ పార్ట్. సో దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ అనమాట. హూ am I అని అడిగినప్పుడు, గాడ్ యు ఆర్ చోజన్ జనరేషన్, ఐ విల్ నెవర్ forsake you and you are called to do many greater things for Christ. పీపుల్ మన పక్కన ఉన్న వాళ్ళతో వాళ్ళకు ఉన్నటువంటి గిఫ్ట్స్ మనకు లేకపోయి ఉండొచ్చు, మనకన్నా తలాంతులు లేకపోయి ఉండొచ్చు. నో వేర్ వి గెట్ దట్ అని అంటే, అది కూడా మీకు ఇవ్వబడును అని ఉంది కదా. గాడ్ ఈజ్ ఆల్వేస్ అట్ అవర్ సైడ్. ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ us దెన్ హూ కెన్ స్టాండ్ అగెయిన్స్ అని ఉంటది కదా. దేవుడే మనకు ఉంటే విరోధి ఎవరు అని ఉంటది కదా. ఓన్లీ క్వాలిఫికేషన్ వి నీడ్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ విల్ దట్ షుడ్ డిఫైన్ యూ అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. సో సో మనం కూడా మన యొక్క స్పిరిచువల్ జర్నీలో ఎటువంటి ఫ్రూట్స్ మనం బేర్ చేస్తున్నాం, ఎవరిని ఫాలో అవుతున్నాం ఈజ్ ఇంపార్టెంట్. నో బడీ ఈస్ పర్ఫెక్ట్. అండ్ వి యాజ్ అ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలుగా మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు. వి షుడ్ నాట్ డిస్క్వాలిఫై ఎనీబడి. దేవుడు అది ఎవరు ఎలాంటి లో దేవుడు ఎందుకంటే ఉంటది కదా, 1 Corinthians లో ఉంటది, బలవంతులను సిగ్గుపరచటకు బలహీనులని, లోకంలో గొప్ప వాళ్ళని బలించ వెర్రివారిని ఎన్నుకుంటా అన్నాడు కదా. సో ఎవరిని మనం డిస్క్వాలిఫై చేయకూడదు. నాట్ ఈవెన్ అవర్ సెల్ఫ్. మన మీద మనకు కూడా రైట్ లేదు. నాట్ ఈవెన్ అవర్ పేరెంట్స్, తల్లిదండ్రులకు కానీ, సిబ్లింగ్స్ కానీ, నీకు కూడా నీ మీద రైట్ లేదు. ఓన్లీ గాడ్ షుడ్ జడ్జ్ యూ. ఆ జడ్జే మన సైడ్ నిలబడినప్పుడు మనం ఇంకా ఎందుకు భయపడాలి, దేవుని కోసం ఎందుకు ఆగిపోవాలి, మన ఆ కాలింగ్, ఆ బిగ్గర్ బ్లెస్సింగ్ లోకి ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఇంకా టైం ఉందమ్మా శాంతిప్రియ, ఇంకా చాలా టైం ఉంది. ఇంకా దగ్గర 15 to 20 minutes ఉంది. ఏమైనా టెస్ట్ మనీ ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటావా? ఓకే ఆంటీ. మంజు అనుభవ ఇంట్రడ్యూస్ సాక్ష్యం. నీ ఇంట్రడ్యూస్ చేయి. studies లో ఏమైనా అనుభవ సాక్ష్యం మంజు ఇంట్రడ్యూస్ చేయి ఫస్ట్ పాపని. తెలుసు, చెప్పినానక్క అప్పుడే. అంత బాగా చెప్పినా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆ టెస్ట్ మరి నేను దేవుని సొంత రక్షకంగా అంగీకరించింది 29th May 2019 లో. అండ్ నేను బాప్టిజం తీసుకుంది October 5th 2000
2017లో నేను రక్షణ పొందాను. 2019 అక్టోబర్ 5 నేను బాప్తిజం తీసుకున్నాను. అయితే అప్పటి నుంచి ఉండిన్నాను. కానీ చెప్పాను కదా, ఆన్ అండ్ ఆఫ్ నామకార్థ క్రైస్తవులుగా ఉన్నాను. నేను కంప్లీట్‌గా నేను తెలుసుకున్నప్పుడు నేను మెడికల్ కాలేజ్‌కి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను పర్సనల్‌గా తెలుసుకున్నాను. తెలుసుకున్నప్పుడు నేను ఒకటే అడిగాను, దేవా నీ చిత్తం నా పట్ల ఉండండి. అప్పుడు మా డ్యాడీకి బాలేకుండా ఈ టెస్ట్ నేను ఆల్రెడీ షేర్ చేసుకోయింటి. అప్పుడు నేను దేవుడిని ఐ బిలీవ్ అది వచ్చింది. ఎందుకనంటే దేవుడు నన్ను ఎన్నుకోవడానికి అది వచ్చింది అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు డ్యాడీని హెల్తీగా పెట్టాడు. నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. నేను అప్పుడు అడిగాను, దేవా నా జీవితం పట్ల నీ కాలింగ్ ఏంటి అన్నప్పుడు దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కర్నూల్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్‌ని. సో నేను నా సెకండ్ ఇయర్ ఎండింగ్‌లో ఉన్నప్పుడు దేవుడు నాకు ఆ కాలింగ్ ఇచ్చాడంటే ఎక్కడంటే ఎజెకియెల్ 3rd చాప్టర్ 17th వర్స్ నుంచి దేవుడు నాతో మాట్లాడారనమాట. ఎజెకియెల్ 3rd చాప్టర్ 17th వర్స్‌లో, నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము అని చెప్పి ఉన్నానన్నమాట. ఇక్కడ పైన 3rd వర్స్ చదువుకుంటే, నేను చెప్పే మాటలు అన్ని జనులకు చెప్తే నమ్ముతారు గానీ ఇశ్రాయేలు సిగ్గునందిన జనము, సిగ్గుమాలిన జనం, వాళ్ళు నేను చెప్పిన నమ్మరు, వినరు. కానీ నువ్వు అలాంటి వాళ్ళకే వెళ్ళి చెప్పాలి అని చెప్పినప్పుడు చెప్తాను. ఎప్పుడైనా గానీ దేవుడు ఏం కోరుకుంటాడంటే ఒబీడియంట్ సోల్‌ని దేవుడు కోరుకుంటాడు గదా! సమూయేల్ దేవన్ దేవన్ చిత్తగించు ప్రభు నీ దాసుడు ఆలకించి ఉన్నాడు అని చెప్పి, లార్డ్ హియర్ ఐ యామ్ అని చెప్పిన వాళ్ళని దేవుడు త్వరగా క్వాలిఫై చేస్తాడని చెప్పి మాట్లాడినప్పుడు దేవుడు నాకప్పుడు అర్థమైంది. ఓకే, నేను ఎక్కడికో వెళ్లి చేయాల్సిన అవసరం లేదు. నా ఫెలోషిప్, నా జూనియర్స్, నా సీనియర్స్‌ని నేను గైడ్ చేయాలి. నా సీనియర్స్‌కి నేను జూనియర్ అయ్యుండొచ్చు. కానీ దేవుడు నన్ను ఎలా పెట్టాడు నా ఫెలోషిప్‌లోనంటే హి యూజ్డ్ టు ఎక్విప్ మీ అన్నమాట. అకార్డింగ్ టు దిస్ కాలింగ్. నేను నీకు చెప్పేదాన్ని బట్టి నువ్వు వెళ్లి చెప్పాలి అని చెప్పి. నేను నా డైలీ పోర్షన్స్‌లో క్వైట్ టైమ్‌లో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నది. ఐ యూజ్డ్ టు స్పీక్ టు దెమ్ అన్నమాట. నేను ప్రతి ఒక్క పర్సన్‌కెళ్ళినప్పుడు నాతో దేవుడు ఇది మాట్లాడాడు, ఇది చెప్పాలనుకుంటున్నాడు అనంటే, దేవుడు ఆ టైంలో వాళ్ళని ఆదరించేవాడన్నమాట. సో, అలా నేను దేవునికి ఇంకా దగ్గర, ఇంత దగ్గర సెన్సిటివ్ ఇయర్స్ దేవుడిచ్చాము. దేవుని వాయిస్ వినగలే సెన్సిటివ్ ఇయర్స్ ఇచ్చాడన్నమాట. నేను మా డ్యాడీకి అది వెళ్తున్నప్పుడు, మేము సీఎంసీ వెల్లూరుకెళ్ళినప్పుడు ఎక్కువ గాడ్ మీద డిపెండ్ అయ్యా. దేవా నువ్వు నువ్వు నాకు నువ్వు తెలియాలి. నువ్వు సజీవుడైన దేవుడు కదా! నువ్వు చెప్పావు కదా! నువ్వు సజీవుడవైతే నేను నమ్మిన దేవుడు నా సజీవుడైతే నన్నిక్కడి నుంచి విడిపించు అని అడిగినప్పుడు గాడ్ అమేజింగ్‌గా దేవుడు తీసుకొచ్చాడు. ఫ్రమ్ దట్ డే నేనేం చెప్తాంటే ఈవెన్ మై నాన్ క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ కూడా చెప్తాను. మై గాడ్ ఈస్ ఎ లివింగ్ గాడ్. ద గాడ్ హూమ్ ఐ సర్వ్ ఈస్ ఎ లివింగ్ గాడ్ అని చెప్పి చెప్తాను ఇప్పటికి. ఎవరైనా గూడా. ఎందుకంటే అది నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తానన్నమాట. సో, అది నేను ఎళ్లి చెప్పేదాన్ని. సో, అట్లా నా జూనియర్స్‌కి నేను నా 3rd ఇయర్ నుంచే నేను నా నాన్ క్రిస్టియన్స్ ఫ్రెండ్‌ని సెపరేట్ అయిపోయి ప్రేయర్ రూమ్‌కొచ్చానన్నమాట. లిటరల్లీ నేనొచ్చేటప్పుడు నోబడీ సపోర్టెడ్ మీ. నా ఓన్ లగేజ్ నేను 4 డేస్ క్యారీ చేసుకున్నా. నా ఫ్రెండ్స్, నా రూమ్‌మేట్స్ కూడా ఎవ్వరు రాకోకుండే. "నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? వెళ్ళిపో" అని అనేవాళ్ళన్నమాట. అప్పుడు నాకొచ్చిన కాలింగ్ ఏందనంటే హీబ్రూస్ 11th చాప్టర్‌లో ఉంది గదా! మోషే ఎలాగైతే ఇక్కడ 24, 26 వర్స్‌లో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తుతనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించకుండా ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాను. ఈ వాక్యం పట్టుకొని నేను అక్కడి నుంచి మా ఫ్రెండ్స్‌కి దేవుడు నాతో ఇట్లా నాన్ క్రిస్టియన్స్ అన్నమాట. దేవుడు నాతో ఇట్లా మాట్లాడాడు. ఇక్కడ ఉండట్లేదు. నేను ప్రేయర్ రూమ్‌కెళ్తున్నా అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఏంటి మాట్లాడుతుంది ఈ పిల్ల అని చెప్పి చెప్పేసొచ్చేదాన్ని. "నువ్వేంటి ఇక్కడొచ్చావు? ఇక్కడెందుకున్నావు" అనంటే లగేజ్ తీసుకుండే. అట్లా దే యూజ్డ్ టు హ్యూమిలియేట్ మీ అన్నమాట. సో, అప్పుడు వచ్చేసేదాన్ని. వచ్చేసిన తర్వాత దేవుడు నన్ను అక్కడ ప్రేయర్ రూమ్‌లో సీనియర్స్ మధ్య అందరు సీనియర్స్ ఉండేవాళ్ళు. ఐ వాస్ ద ఓన్లీ జూనియర్ దేర్. భయమేసేదన్నమాట సీనియర్స్ మధ్యలో ఉండనీకి. కానీ ఈవెన్చువల్‌గా దేవుడు ఏం చేశాడంటే, నేను మా సీనియర్స్ అందరిని కూర్చోబెట్టి దేవుడు ఇది చెప్పమన్నారు మిమ్మల్ని. వి నీడ్ టు ప్రే, వి నీడ్ టు ఫాస్ట్ అండ్ వి షుడ్ ప్రే. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని, ఏదైనా చేయడానికన్నా ముందు దేవుని చిత్తం తెలుసుకోవాలి మనం అని చెప్పి ఐ యూజ్డ్ టు టీచ్ మై సీనియర్స్ అన్నమాట. అట్లా దేవుడు నన్ను వాడుకుంటా వచ్చాడు. ఫైనల్ ఇయర్‌కొచ్చేసరికి మేమే సీనియర్స్ అప్పుడు. మా మా నా నేనొక్కటే అనుకున్నాను. నేనొక్కదాన్నే ఉన్నాను. దేవా నాకు నా ఫ్రెండ్స్ ఇంకా కావాలి, ఇంకా కావాలి అని చెప్పి అప్పుడు బాగా తెలిసిన వాక్యం ఏంటంటే, కోత ఎక్కువుంది. కోయువారు తక్కువున్నారు గదా! కోత విస్తారంగా ఉంది. కోయువారు చాలా తక్కువ మందున్నారు అని చెప్పి దేవుడు మాట్లాడతారు గదా! అప్పుడు నా బ్యాచ్‌మేట్స్ ఎలాంటోళ్ళంటే రోమన్ క్యాథలిక్స్
అలాంటి వాడనమాట. అసలు మనమన్నా బ్రదర్ అండ్ ఫెలోషిప్ లో ఉండి తెలుసుకున్నాం. డజన్ నో ఏదో బుక్ పట్టుకొని ఎళ్లి పూజలు చేసుకుంటా, టెంకాయలు కొట్టి అట్లాంటి ఫెలోషిప్ నుంచి వచ్చారు. దే లిటరల్లీ డజన్ నో ప్రేయర్ ఎలా చేయాలో తెలీదు. వాక్యం ఎలా చదవాలో తెలీదు. వాళ్ళ నా దగ్గరకొచ్చి శాంతి ప్రేయర్ ఎట్లా చేయమంటావు నేర్పించమనేవాళ్ళు. వాక్యం ఎట్లా చదవమంటావు నేర్చుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళని దేవుడు నా దగ్గర నడిపించినప్పుడు నేను వాళ్ళని మార్చాలి, దేవునిలోకి నడిపించాలి అని చెప్పినప్పుడు నేను వెళ్లి మాట్లాడాననమాట. నేను ఒక్కదాన్నే ఉన్నాను. దేవుడు నీతో మాట్లాడాలి అని అనిపించింది. చెప్పాను. దేవుడు వాళ్ళ ఇంట్లో అగెయిన్స్ట్ అన్నమాట. నీటి బాప్తిసం తీసుకోవాలి. చిన్నప్పుడే చిలకరింపు బాప్తిసం ఉంటది గదా! అది చేశారు. మా ఇంట్లో వాళ్ళకి తెలీదు. ఒకటే చెప్పాను. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మన క్వాలిఫికేషన్‌ని మనము దేవుని కోసం పరిచర్య వాడాలి. మనం వెళ్తేనే గాని మన జూనియర్స్ ఫాలో అవ్వరు. మనం ఇక్కడ నుంచి ఎళ్ళిపోయే లోపల ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి ఎళ్ళాలి అని చెప్పి నేను మా మా రూమ్‌మే చెప్పినప్పుడు థర్స్‌డే, వెడ్నెస్‌డే అనుకుంట చెప్పిన. నెక్స్ట్ సండే కల్లా వాళ్ళు బాప్తిజం ఇంట్లో వాళ్ళకి తెలియకోకుండా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిస్తే తిడతారు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకోకుండా బాప్తిజం తీసుకొని వాళ్ళు దేవునిలోకి ఎదగడం, వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ పేరెంట్స్‌తో వాళ్ళు వాళ్ళని చూసి వాళ్ళ పేరెంట్స్ నేర్చుకోవడం అవన్నీ జరిగిందనమాట. అది దేవుడు నన్ను వాళ్ళని మార్చడానికి నన్ను ఎంచుకున్నాడని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. నా ఫ్రెండ్స్ ఫస్ట్ నా బ్యాచ్‌మేట్స్‌ని నేను దేవునిలోకి తీసుకొచ్చిన తర్వాత నా జూనియర్స్‌ని, ఇంక తర్వాత నాన్ క్రిస్టియన్స్‌ని దేవునిలోకి నడిపించడం స్టార్ట్ చేశాను. ఇంకా అప్పుడే నాకీ మిషన్ కాలింగ్ వచ్చిందనమాట. దేవుడిని అడుగుతా ఉన్నాను. సీఎంసీ వెల్లూరులో షైలో కాన్ఫరెన్స్ అని ఒకటి జరుగుతది. అప్పుడు అక్కడికెళ్ళినప్పుడు దానికన్నా ముందే ఎళ్ళినప్పుడు దేవా నాకు నా నా పర్ఫెక్ట్‌గా నాకు చెప్పు. నాతో ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అని అడిగినప్పుడు దేవుడు నాకు ఈ యెషయా గ్రంథం 61వ అధ్యాయం నుంచి మాట్లాడుతూ వచ్చాడు. ఏందంటే ప్రభువగు ఆత్మ నా మీదకొచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరం మన దేవుని ప్రతిదాన దినం ప్రకటించుటకు, దుఃఖకాంతులను ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని చెప్పి ఈ అధ్యాయం అంతా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడనమాట. సో, ఆ కాలింగ్ ప్రకారంగా నేను ఉంటున్నాను. ఇంటర్న్‌షిప్ వచ్చిన తర్వాత మాకు హాస్పిటల్ డ్యూటీస్ పడేవి. అప్పుడు గూడా నేను ఒకటే కాన్షియస్‌లో పెట్టుకున్నాను. ఏందనంటే నేనెక్కడున్నా దేవుడు నన్ను అబ్జర్వ్ చేస్తాడు. నేనెక్కడున్నా నేను నా పేషెంట్స్ ఎవరొస్తారో నాకు తెలీదు. ఎలాంటి వాళ్ళని ఏం చెప్పను. యేసుక్రీస్తు ఉన్నాడు. నమ్మండి అని నేను డైరెక్ట్‌గా చెప్పలేను గదా! వాళ్ళకి. ఇట్లా వెర్రిగా ఉంటది చెప్తే. దేవా నేను మాట్లాడలేను గదా! అట్‌లీస్ట్ నా యాక్షన్స్ ద్వారాన్నా నా క్యారెక్టర్ ద్వారాన్నా వాళ్ళతో మాట్లాడు అని చెప్పి అడిగేదాన్ననమాట. ఎట్లా అంటే నేను పనిచేసిన ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ఎట్లా వాళ్ళ పేషెంట్స్‌తో చెప్పాను గదా! ఎట్లుంటది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎట్లుంటారు రూడ్‌గా ఉంటారు. పేషెంట్‌ని ముట్టుకోకుండా దూరం పెట్టేసేసి అట్లుంటారనమాట. ఈ ఈ ఈ ఇప్పుడు జనరేషన్ డాక్టర్స్ ఆహ్, అట్లుండేవాళ్ళు. సో, దేవుడు నన్ను డిఫరెంట్‌గా పెట్టి, నా పీజీస్ మధ్యలో, నా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మధ్యలో వాళ్ళెట్లానంటే, ఎక్కడైతే దేవుడు ఉంటాడో నమ్మకంగా పని చేయడం నేర్చుకున్నాననమాట. ఇంటర్న్‌షిప్‌లో చాలా కష్టంగా ఉండేది. ఎప్పుడు నైట్ ఎప్పుడు పోతామో, పొద్దున ఎప్పుడు వస్తామో తెలియకోకుండే. కానీ దేవుడు నమ్మకంగా నిలబెట్టుకొని నా పీజీస్, నా ప్రొఫెసర్స్ ఎలా అయితే ఒక్కదాన్నే డ్యూటీ చేసేదాన్ననమాట. సర్జరీ డిపార్ట్‌మెంట్‌లో డ్యూటీ చేసేదాన్ని. చాలా కష్టం. పొద్దున్న 9:00 ఎళ్తే నైట్ 9, 10 వరకు అక్కడే ఉండేదాన్ననమాట. అన్నీ చేసుకొని వచ్చేసరికి నైట్ అయిపోయేది. నా నా ఒక్కదాన్నే ఇంటర్న్ నేనప్పుడు. నన్ను చూసారు నా అసిస్టెంట్ ప్రొఫెసర్ నన్ను చూసారు. నేను చేయడం చూసారు. లాస్ట్ డే ఎళ్ళిపోయే ముందర దే వాంటెడ్ టు టెస్ట్ మీ అన్నమాట. ఏం నేర్చుకున్నావు అనంటే, మళ్ళా రూమ్‌కెళ్ళి చదువుకునేదాన్ని. ఏం నేర్చుకున్నావనంటే లిటరల్లీ వాళ్ళు నాకు 1 అవర్ వైవా జరిగిందన్నమాట. ఏ ఇంటర్‌ని ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్లా పని జరిగిందా ఎళ్ళిపోతాము. కానీ ఆ రోజు ఏం జరిగిందో తెలీదు గానీ మా అసిస్టెంట్ ప్రొఫెసర్ నన్ను ఒక వైవా జరిగింది లిటరల్లీ. ప్రతి క్వెషన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్వెషన్స్ అడుగుతానే ఉంది. నాకు తెలియకుండా నేను ఆన్సర్స్ చెప్తానే ఉన్నా. ఎందుకంటే నేను నేర్చుకున్నా అన్నమాట. ఎంత కష్టంగా ఉన్నా గాని నేను Your voice. ఆంటీ, ఆంటీ వినపడుతుందా ఆంటీ? Mm. ఆంటీ? Yes, yes. ఆంటీ? Yes.
ఇప్పుడు వినిపిస్తుంది శాంతి. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు అదే ఆంటీ. టైమ్స్ అట్లా వినపడలేదమ్మా. చెప్పు చెప్పండి. వినిపించలే అంతే. అదే ఆంటీ కరెంట్ వెళ్ళింది, అందుకే వీడియో ఆఫ్ చేశాను. సో నా ప్రొఫెసర్ నా రోజు క్వశ్చన్స్ అడిగి 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 యాక్చువల్లీ ఏ ఇంటర్న్స్ ని ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళి ఇవ్వరనమాట, ఆ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ లో. ఆ రోజు మేడం నన్ను చూసి నేను జెన్యున్ గా వర్క్ చేశానని నాకు అర్థమైందనమాట. అది అర్థమయ్యి వెంటనే వర్క్ చేసుకున్నా, నేను నీకు ఓటీకి పోస్ట్ చేసుకొని నేను నీకు హ్యాండ్స్ ఆన్ ఇస్తాను, అంటే ఒక పేషెంట్ మీద నిన్ను ఆపరేట్ చేయనీకి నేను నీకు ఛాన్స్ ఇస్తాను అని చెప్పినప్పుడు ఐ వాజ్ లిటరలీ అమేజ్డ్. అంటే దేవుడు నమ్మకంగా పనిచేసే వాళ్ళని దేవుడు ఎప్పుడు తోసివేయడు అని చెప్పి ఆమె ఆ రోజు నన్ను ఓటీకి పిలిచింది. ఆపరేషన్ థియేటర్ లో నర్సింగ్ స్టూడెంట్స్ ఉంటారు, అనెస్థెటిస్ట్స్ ఉంటారు, మా అదర్ కలీగ్స్ ఉంటారు, పీజీస్ ఉంటారు, నా స్టాఫ్ నర్సెస్ ఉంటారు, అందరు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు. అందరి మధ్యలో నన్ను నిల్చోబెట్టి దిస్ ఇస్ శాంతి అని చెప్పి, మోస్ట్ సిన్సియర్ ఇంటర్న్ ఎవర్ వర్క్ అని చెప్పి, నా 1 year జర్నీలో మా బ్యాచ్ ఇంటర్న్స్ పనిచేసిన వాళ్ళలో మోస్ట్ సిన్సియర్ గా పని చేసింది అని చెప్పి వాళ్ళందరి ముందట నా గురించి చెప్పి, అందుకే నేను అమ్మాయికి ఈ ఆపరేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి నేర్పించింది అనమాట. ఆ రోజు ఏ ఇంటర్న్ కి అట్లా చేయలేదు. గాడ్, మనం అనుకుంటాం దేవుడు ఎవరిని చూడడు అని చెప్పి, అనిపిస్తుంది ఇంటర్న్షిప్ లో ఎందుకు ఇంత జెన్యున్ గా చేయాలి, అందరు ప్రపంచం అంతా ఎగ్గొట్టి వెళ్ళిపోతుంటది కదా, వర్క్స్ అన్ని ఎగ్గొట్టేస్తుంటారు, అబద్ధాలు చెప్పి ఎస్కేప్ అవుతుంటారు, నేను ఎందుకు చేయాలి అనిపించింది. కానీ మనకు తెలుసు కదా దేవుడు మనం చూస్తూ ఉంటాడు. ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్, ఇట్ ఈస్ అబౌట్ గాడ్. గాడ్ విల్ గివ్ అస్ ఫ్రూట్ ఇస్తాడు దేవుడు మనకి. ఆ రోజు నేను 3 surgeries లో దేవుడు నాకు వెళ్ళి చేయడానికి, గ్రాఫ్స్ పెట్టడానికి, చెవు దగ్గర ఇదే ఇంటెస్ట్ ఇచ్చడానికి, అది నేను మా ఫ్రెండ్స్ కి చెప్తున్నప్పుడు, మా జూనియర్స్ కి చెప్పినప్పుడు దేవర్ అమేజ్డ్ అనమాట. అయినో దేవుడు మనం ఎంత ఒబీడియంట్ గా ఉండి దేవుడు మన రైట్ టైంలో దేవుడు హెచ్చిస్తాడు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు అనమాట. అండ్ దట్ ఇది ఒక్కటే అనకుండా ఏదైనా టెస్ట్ మనీ ఉంది అని అంటే ఇది ఒక్కటే అనమాట మేజర్ టెస్ట్ మనీ. అండ్ ఆ ఒక్క టెస్ట్ మనీ మనం అనుకుంటాం కదా ఏముంది నాలో ఏం లేదు, ఒక టెస్ట్ మనీ పట్టుకుని ఎంత మందికి చెప్తాను అని అనిపించేది అనమాట. కానీ ఆ ఒక్క టెస్ట్ మనీ చాలా మంది నాన్ క్రిస్టియన్స్ ని దేవునిలోకి నడిపించడానికి దేవుడు నాకు హెల్ప్ చేశాడు. ఇది ఉంటుంది కదా, తలాంతుల ఉపమానం ఉంటది కదా, తలాంతుల ఉపమానం ఉన్నప్పుడు ఒక్క తలాంపు ఉన్నవాడు ఏం చేస్తాడు, తలాంతు ఉన్నవాడు ఏం చేస్తాడు, ఎత్తి పెడతాడు, బరీ చేసేస్తాడు, దీని నుంచి ఏమొస్తుంది అని చెప్పి. ఆ ఒక్క తలాంత్ ఇన్ ద సెన్స్ మనం పాటలు పాడాలి, వాక్యం చెప్పే తలాంతే కాదు, ఇట్ ఈస్ యువర్ టెస్ట్ మనీ ఆల్సో. మన యొక్క దేవుడు ఇచ్చిన టెస్ట్ మనీ కూడా అయి ఉండొచ్చు. ఆ టెస్ట్ మనీ దేవుడు మన జీవితంలో పెట్టాడు అని అంటే అది ఇతరులకు ఉపయోగపడాలి అని నేను తెలుసుకున్నాను అనమాట. నా నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఈవెన్ ఇక్కడ హైదరాబాద్ కి వచ్చినప్పుడు కూడా నా చదువుకోకున్నప్పుడు ర్యాండమ్ గా చెప్తుంటా అనమాట, దేవుడు నాతో ఇట్లా మాట్లాడాడు, ఇది చెప్పాలని. నాకేంటంటే ఆ పీపుల్ ఎట్లుండాలంటే దే లిజన్, వాళ్ళు వినేవాళ్ళు. దేవుడు నన్ను అలాగే ఇక్కడ హైదరాబాద్ లో కూడా నా నాన్ క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ కి దేవుని సువార్త చెప్పడానికి అది హెల్ప్ అయింది. ఆ ఒక్క టెస్ట్ మని చెప్పాను, ఇట్లా దేవుడు మాకు ఇట్లా హెల్ప్ చేశాడు మా డాడీకి బారినప్పుడు అని చెప్పి. నేను చెప్పిన 2 weeks కి వాళ్ళ ఫాదర్, నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయింది అనమాట. క్యాన్సర్, సీరియస్ బ్లడ్ క్యాన్సర్ వచ్చేసింది. నైట్ కి డయాగ్నోజ్ అయిపోయింది అనమాట. అది ఇంకా అసలు మాకు యాజ్ అ మెడికోస్ డాక్టర్స్ గా చూస్తే బ్లాస్ట్ కేస్ అంటారు. అసలు బ్లడ్ క్యాన్సర్ అంత సివియర్ వచ్చేసింది. అతన్ని నన్ను రిసస్టేట్ చేసిన టైం కూడా లేకుండా అనమాట. అప్పుడే ఒకటే నేను ఆ టైంలో అక్కడ కర్నూలులో నేను మొన్న యాక్చువల్లీ నేను అప్పుడు మన చర్చ్ లో నేను యూత్ మీటింగ్ తీసుకోవాల్సింది అనమాట. ఆ టైంలో నేను కర్నూలులో ఉన్నాను. నేను అప్పుడు అక్కడ ఉన్నాను. అమ్మాయికి 2 weeks ముందే చెప్పాను, నేను కర్నూలుకి వెళ్ళింది, వాళ్ళ డాడీకి అట్లా అయింది. నేను అప్పుడు ఒకటే చెప్పా, నేను నా టెస్ట్ నువ్వు యాక్సిడెంటల్ గా వినలేదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ధైర్యంగా నిలబడాలి అని చెప్పి. నా దేవుడు నన్ను కాపాడాడు, నా దేవుడు మా డాడీని కాపాడాడు, నా దేవుడే నిన్ను కూడా కాపాడతాడు అని చెప్పి ప్రేయర్ చేశాను అనమాట. అప్పుడు ఆ పిల్ల చెప్పింది 2 weeks తర్వాత వాళ్ళంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ డాడీ బాగానే ఉన్నాడు, ఈ స్టేబుల్ నౌ. ఏమంటే చాలా సీరియస్ గా వచ్చిండే, ఇంకా బతకడేమో అని అనుకున్నాను. నేనైతే అసలు ఉండదేమో అని అనుకున్నాను. కానీ గాడ్ ఇస్ స్టిల్ అమేజింగ్. తను ఇంకా బ్లడ్ క్యాన్సర్ నే సర్వైవ్ అవుతూ, వాళ్ళకి అమౌంట్ ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు కానీ ఆ పిల్ల ఇక్కడ విజయవాడలో వర్క్ అయిపోయిన తర్వాత ట్రైన్ ఎక్కించేకి వెళ్ళినప్పుడు తను ఒకటే చెప్పింది, నువ్వు ఆ రోజు అటు నీ టెస్ట్ అని నాకు ఊరికనే చెప్పలేదు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నావు. నేను నా హోప్ వదులుకోను, నేను లాస్ట్ వరకు ఫైట్ చేస్తాను, నీకు తోడే ఉన్నాడు కదా నీ దేవుడు, నేను కూడా ప్రేయర్ చేస్తాను, నేను కూడా నమ్ముతాను అని చెప్పి తను చెప్పింది. షీ టెస్టిఫై, కళ్ళలో నీళ్ళు పెట్టుకొని టెస్టిఫై చేసింది అనమాట.
అప్పుడు అనుకున్నా ఓకే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు ఒక ఆత్మ రక్షించడానికి అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. సో నాకు అప్పుడు అర్థమైంది దేవుడు ఇన్సిగ్నిఫికెంట్ అయి ఉండొచ్చు కానీ దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పర్పస్ ఉందని చెప్పి. అండ్ మా చర్చ్ లో కూడా మా కేజీఆర్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఇక్కడ 10th అయిపోయిన తర్వాత ఇంటర్కి వచ్చినప్పుడు కూడా ఆంటీ ఒక్కటే చెప్పేది కేజీఆర్ అంటే మనం వేరే జీవించాలి అన్యజనులకు వేరుగా ఉండి జీవించాలి అని చెప్పి అది ఎప్పుడు స్ట్రైక్ చేస్తా ఉంటారు నన్ను. అండ్ మన చర్చ్ లో కూడా జరిగే ప్రతి ఆంటీ వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రేయర్ చేస్తా ఉంటారు. ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరు ప్రేయర్ చేస్తా ఉంటారు. బట్టి కూడా వందనాలు. ఇంకా మీతో కూడా ఇంకా నమ్మకంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుని కోసం ఇంకా ఇంకా అనేకులు నడిపించాలి దేవునిలోకి అన్నది నా యొక్క ఆశ అన్నమాట. ఇది నా చిన్న టెస్ట్ మనీ ఆంటీ. దేవుడు దీవించిన గాక. వందనాలమ్మా.